Good evening, children. Good evening, sir. Good evening, sir. శుభ సాయంత్రం. Good evening, శుభాకాంక్షలు. మీరంతా వీడియో ఆన్ చేసుకొని వినిపిస్తుంది కదా, మన మాటలు వినిపిస్తున్నాయి మీకు? Yes, sir. Yes, sir. రైట్, మీరంతా వీడియో ఆన్ చేసుకొని మ్యూట్ లో ఉండండి. నేను ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు మరి కొద్ది నిమిషాల్లో ప్రోగ్రామ్ ప్రారంభం కాబోతుంది. మనకు రావాల్సినటువంటి పెద్దలు కూడా వచ్చేసారు దాదాపు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అదే విధంగా మీరు చెప్పేటువంటి వాడు వాళ్ళు చాలా జాగ్రత్తగా వింటారు. అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళ యొక్క సలహాలు ఇవన్నీ మీకు బాగా ఉపయోగిస్తాయని ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అర్థమవుతుందా? కాబట్టి ఎంత మీరు డిసిప్లిన్గా ఉండాలమ్మా పిల్లలందరూ కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో మనకి పేర్లు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇందులో అవకాశం కల్పించబడుతుంది. కాబట్టి ఎవరు ఎటువంటి ఆందోళన చెందవసరం లేదు. నేను పిలిచినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు చెప్పాల్సి ఉంటుంది. సరేనా? సరే సార్. ఓకే, మ్యూట్లో ఉండండి. కొద్ది నిమిషాల్లో ప్రోగ్రాం ప్రారంభం కాబోతుంది. ఓకే సార్. బాలలు, ఈరోజు ఒక శుభదినం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా భావించవచ్చు. ఎందుకంటే మన మాతృభాష తెలుగు భాష. మనం తల్లిని మనం ఎంత గౌరవించుకుంటామో అంతే గౌరవంగా మనం మన భాషను కూడా గౌరవించుకోవాలి. కాబట్టి తల్లికి ఇచ్చినటువంటి మర్యాద, తల్లికి ఇచ్చినటువంటి గౌరవం మన భాషకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది. మనం ఇతర భాషలను తప్పనిసరిగా నేర్చుకోవాలి. అది ఆంగ్లం కావచ్చు, హిందీ కావచ్చు, ఇతర భాషలు కావచ్చు, ఏవైనా కావచ్చు. భాషలను మనం ఎంతగా అభిమానిస్తామో అదే విధంగా ఇతర భాషలను మోజులో పడి మన తెలుగు భాషను మాత్రం మర్చిపోకూడదు. మన భాషను మనం మర్చిపోతే మన తల్లిని మనం మర్చిపోయినటువంటి పాపం అన్నమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా 29వ తారీఖు ఆగస్టు నెల రోజుకి గుడిగు రామ్మూర్తి పంతులు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ రోజు మనం తెలుగు భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉంటాం. భాష అనేటువంటిది వ్యవహారికము అని చెప్పేసి అని రెండు విధాలుగా మనకుంటూ ఉండేది. గ్రాంధికం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి అది అందుబాటులో ఉండట్లేదని, చెరువు కావట్లేదని, ఆ భాష నేర్చుకోవడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారని, చాలా మంది తెలుగు భాషకి దూరం అవుతున్నారని భావించినటువంటి గుడిగు రామ్మూర్తి పంతులు గారు వ్యవహారిక భాష ఉద్యమం ప్రారంభించి ఆ భాషకు వ్యవహారిక భాషనే మనకి అందరికీ కూడా తెలుగు చేయడం కోసం ఆయన అహర్నిశలో కూడా పాటుపడి ఈరోజు మనం చదువుకునేటువంటి పాఠ్యపుస్తకాల్లో కానీ మనం మాట్లాడుకునేటువంటి భాషల్లోనే మన పాఠ్యపుస్తకాలు కూడా ఉండేటువంటి విధంగా ఆయన తీవ్రమైనటువంటి కృషి చేసి సఫలం అవడం జరిగిందనమాట. ఆయన యొక్క కృషి ఫలితంగా ఈరోజు మనం పద్యాలను కూడా చాలా తేలిగ్గా నేర్చుకోగలుగుతున్నాం. అదేవిధంగా గద్య రూపంలో ఉండేటువంటి వచనాన్ని కూడా మనం చాలా తేలిగ్గా మాట్లాడగలుగుతున్నాం, తేలిగ్గా చదవగలుగుతున్నాం, నేర్చుకోగలుగుతున్నాం. ఒకవేళ ఆయన కనుక కృషి చేసి ఉండకపోతే మనం పద్యం చదవటానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో అదే విధంగా గద్యం చదవడానికి కూడా అంతే కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి అట్లాంటి పరిస్థితి నుంచి మనల్ని తప్పించడానికి ముఖ్యంగా ఈ తెలుగు భాషని, వ్యవహారిక భాషని మనకి చేరువ చేయడం కోసం ఆయన అహర్నిశలో కష్టపడ్డారు, అహర్నిశలో పాటుపడ్డారు. మరి అట్లాంటి మహనీయుల్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు ఏం చేశారంటే రామ్మూర్తి పంతులు గారి పుట్టినరోజు అంటే ఆగస్టు 29వ తారీఖున అయినటువంటి ఆయన జయంతి రోజుని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి అని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం తెలుగు భాషని మాతృభాష దినోత్సవంగా ఈ రోజుని మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఇతర భాషలను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇతర భాషలను మనం గౌరవించాలి, ఇతర భాషలను కూడా నేర్చుకోవాలి, అందులో ఉండేటువంటి పాండిత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మనం ఎంత నేర్చుకోవాలో అంత కూడా నేర్చుకోవాలి, తప్పనిసరిగా నేర్చుకోవాలి. నేర్చుకోవద్దు అనటం చాలా తప్పు. మరి ఈ రోజు ఈ తెలుగు భాష దినోత్సవానికి జరుపుకోవడం కోసం
ముఖ్యంగా సహకరించినటువంటి జేవివి కుబ్దులాపూర్ మండల కమిటీ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా వారందరికీ కూడా, ఆ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. జన విజ్ఞాన వేదికకి ఎంతో విశిష్టమైనటువంటి స్థానం ఉంది మన ప్రస్తుత సమాజంలో. జనాలకి అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం అంటే ఏంటి, ఏది అజ్ఞానం, ఏది విజ్ఞానం, సామాజికంగా సైన్స్ అనేటువంటిది సమాజంలో ఏ విధంగా విస్తృతి చెందాలి, సైన్స్ యొక్క గొప్పతనం ఏంటి, ఏది ప్రామాణికమైన ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా జనవిజ్ఞాన వేదిక వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా అది కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అహర్నిశలో కూడా కష్టపడుతూ ఉన్నారు. అట్లాంటి జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలకు భాగంగా ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాము. ఈరోజు ముఖ్యంగా మనం ప్రాచీన భాష అయినటువంటి ద్రావిడ భాష నుంచి పుట్టింది మన యొక్క తెలుగు భాష. ఈ తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని గురించి ఈ రోజు చెప్పడం కాదు, ఏనాడు నుంచో ప్రాచీన కాలం నుంచి కూడా తెలుగు భాష యొక్క గొప్పదనం గురించి మహామహా కవులు, పండితులు ఎంతో మంది చెప్తా ఉన్నారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బొండ తెలుగు కండ, ఎల్ల నృపుల గొల్వ నిరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఆంధ్రభోజుడిగా ప్రసిద్ధి పొందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల కంటే ముందుగానే శ్రీనాథుడు కూడా తన క్రీడాభ్రామం అనేటువంటి కావ్యంలో ఈ ప్రస్తావన చేసినట్లుగా మనకు చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. మరి అంత గొప్పదైనటువంటి భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి పదం కాస్త ఈరోజు మనం తెలుగు లెస్ అనేటువంటి LESS తెలుగు లెస్ అనేటువంటి పరిస్థితికి వచ్చేసే స్థాయికి దిగజారిపోతుంది అంటే ఇది ఎంతో విచారించదగినటువంటి విషయం. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఇతర భాషల్లో చూపించినటువంటి శ్రద్ధ కానీ, తెలుగు భాషలో నేర్చుకునేటువంటి పిల్లల మీద తెలుగు భాషలో ఉండేటువంటి సంస్కృతి, మన సంప్రదాయాలు, ఇవన్నీ తెలుగులో ఉండేటువంటి విషయాలు ఇవి ఈనాటి పిల్లలకి సరిగా అందట్లేదేమో అనేటువంటి అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు మనకి ఎక్కువ అవడం వల్ల ఇంగ్లీష్ మీడియం అనేటువంటి ప్రతి ఒక్కళ్ళు చదవాలి కాబట్టి ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు, సంతోషం. కానీ ఇంగ్లీష్ మీడియం వ్యామోహంలోనే తెలుగు భాషని అణిచివేసేటువంటి పరిస్థితికి రాకుండా ఉండడం కోసం మీరు పాఠశాలలో చదవాలి. ఇంటి దగ్గర కనీసం తెలుగు యొక్క గొప్పదనం గురించి అని, లేదా తెలుగు గురు సాహిత్యానికి సంబంధించినటువంటి పద్యాలు కానీ, ఇవి వేమల శతకం అని, సుమతి శతకం అని, రకరకాల ఎన్నో శతక పద్యాలు మనకి సాహిత్యంలో ఉన్నాయి. ఈ శతక పద్యాలు కనీసం రోజుకి ఒక్కటైనా కానీ, ఒక్క శతక పద్యమైనా సరే పిల్లలకు నేర్పించగలిగితే వాళ్ళ భవిష్యత్తులో తెలుగును మర్చిపోకుండా ఉంటారనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నగారు ముఖ్యంగా మీ పాఠశాలకు వెళ్ళేటువంటి రోజుల్లో రోజుకి ఒక తెలుగు పద్యం అప్పచెప్తేనే తప్ప ఇంటి నుంచి బయటికి పంపించేవారు కాదు ఆడుకోవడానికి. ఆ రోజుల్లో మాకు కొంచెం చాలా కష్టం అనిపించేది. ఎందుకంటే భాష, ఈ పద్యాలు ఇప్పుడు దేనికి ఉపయోగిస్తాయి అనేటువంటి ఆలోచనల విధానంలో ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. మరి ఆ రోజుల్లో నేర్చుకున్నటువంటి పద్యాలు ఈ రోజున నా జీవిత గమనాన్ని మార్చేసిందంటే నిజంగా అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజున అంత క్రమశిక్షణగా పెంచిన మూలానే కదా ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉండగలిగాను అనేటువంటి నమ్మకం తల్లిదండ్రులకి వాళ్ళకి ఏమిచ్చి వాళ్ళ యొక్క రుణం తీర్చుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకి తెలుగు పట్ల ఆసక్తి కలిగేటువంటి విధంగా ఎన్నో ఉన్నాయమ్మా. తెలుగు భాషలో ఎన్నో గొప్ప గొప్ప సాహిత్య విషయాలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి, అదేవిధంగా కవిత్వం ఉంది, రకరకాలైన పుస్తకాలు తెలుగు సాహిత్యం అందుబాటులో ఉన్నాయి, సైన్స్కి సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఓన్లీ పాఠశాలలో సబ్జెక్ట్ విషయమే కాకుండా ఇతరమైనటువంటి అంశాలు కూడా వాళ్ళకి నేర్పించేటువంటి పరిస్థితి ముఖ్యంగా తల్లిదండ్రులకు అవగాహన అనేటువంటి ఉంటేనే పిల్లలు నేర్చుకుంటారు. పెద్దలు ఎలా నేర్పిస్తారో పిల్లలు అదే నేర్చుకుంటారు. కాబట్టి ఈ పొరపాటు పిల్లలు అని చెప్పేసి అనడానికి లేదు. ఎందుకంటే పెద్దల విషయాల్లో కూడా ఈ ఆలోచన విధానం లేకపోవడం వల్ల పెద్దలు కూడా ఈ అంశాలకు కొంచెం దూరం అవుతున్నారేమో అని చెప్పేసి కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. కాబట్టి
కనీసం ఈ కార్యక్రమం ద్వారా అయినా సరే కొంతమందికి అయినా సరే ఇట్లాంటి అవగాహన కలిగించాలి అని చెప్పేసిన ఉద్దేశంతోనే ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సాంస్కృతిక కార్యక్రమానికి మనకి ముఖ్యంగా వచ్చినటువంటి అతిథులు, ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు మనకి ఈరోజు. ముఖ్యంగా జేవివి కుద్బులాపూర్ మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ఆర్ వరప్రసాద్ గారు, అదేవిధంగా బురాన్ గారు, అదేవిధంగా ఇంకా సాహిత్యానికి సంబంధించినటువంటి కవులు, కళాకారులు ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగిందనమాట. ఎన్నో పాఠశాలలకు సంబంధించినటువంటి కరస్పాండెంట్లు అనేటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం మనకి వాళ్ళు అవకాశం కుదుర్చుకుని మనకి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా సాహిత్య సంప్రదాయానికి కొనసాగేటువంటి విధంగా జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఈ బాలకవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడానికి మనకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈనాటి బాలలకి కవులు అంటే, రచయితలు అంటే పాఠ్యపుస్తకాల్లో కవి లేదా రచయిత పరిచయం వీటి మాత్రమే పరిమితం అవుతూ ఉంది. అంటే కవులు ఎలా ఉంటారు, రచయితలు అనేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు జీవన విధానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు చాలా మంది పిల్లలకి ఈ రోజున అవగాహన అనేటువంటి లేకుండా పోతుంది. మరి అట్లాంటి పరిస్థితిని ఈరోజు పిల్లలకి పరిచయం చేయాలనేటువంటి విషయంతో కవులని, రచయితలను పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈరోజు మన కార్యక్రమంలో శ్రీ కన్నోజు లక్ష్మీకాంతం గారు, శ్రీ జె పార్వతిరాజు గారు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో కవులు రచయితలు వారు ఈ కార్యక్రమానికి వారు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందుగా కన్నోజు లక్ష్మీకాంతం గారు సార్ లైన్ లో ఉన్నారు కదండి? లక్ష్మీకాంతం గారు లైన్ లో ఉన్నాను సార్. నేను హలో, వీడియో ఆన్ చేయండి సార్. లైన్ లో ఉన్నానండి నేను. ఓకే ఓకే, సంతోషం అండి. లక్ష్మీకాంతం గారు ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉందండి. ముఖ్యంగా మనకి పిల్లలు దాదాపు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం కోసం దాదాపు 50 మంది పిల్లలు కూడా వచ్చారు. కాబట్టి మనం వాళ్ళను దృష్టిలో పెట్టుకుని మనం చెప్పాలి, మన సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సమయం, వాళ్ళకి తొందరగా వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని మనం చేయాల్సింది ఉంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం ఒక విషయానికి వద్దామండి. ముఖ్యంగా కన్నోజు గురించి మాట్లాడాలంటే ఆయన ఎన్నో గ్రంథాలు, ఎన్నో సాహిత్యంలో సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో గ్రంథాలు కవితకు సంబంధించి, అదేవిధంగా రచనలకు సంబంధించి ఎన్నో ఆయన లేఖల నుంచి వెలువడ్డాయి. ముఖ్యంగా ముఖ్యమంచం కవితా సంపుటి, అదేవిధంగా ఇక్కడంతా క్షేమం కథల సంపుటి, డమరకం అనేటువంటి పంచశతి అంటే 500 పద్యాలు కలిగినటువంటి ఆ పుస్తకాన్ని పంచశతి అని చెప్పేసి పిలుస్తారు. పంచశతి అనేటువంటిది కూడా అందులో మనం వ్యంగ్యంగా కూడా దాన్ని వాడుకోవచ్చు. అదేవిధంగా సమాజంలో ఉండేటువంటి లోటుపాట్లు ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన పుస్తకం రాయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో అవధానాల్లో ఆయన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు, ఎన్నో బహుమానాలు, ఎన్నో సత్కారాలు పొందడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవనీయులైనటువంటి కన్నోజు లక్ష్మీకాంతం గారిని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా, పిల్లలైనటువంటి వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. కన్నోజు గారు మీరు ప్రారంభించండి. అందరికీ శుభ సాయంత్రం. సార్ మీ వాయిస్ కొంచెం తక్కువ వస్తుంది, కొంచెం చూడండి. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. వినిపిస్తుందండి ఇప్పుడు? వినిపిస్తుంది, చెప్పండి. ఈ కార్యక్రమ నిర్వాహకులకు, తర్వాత జూమ్ లో పాల్గొంటున్న పెద్దలకు, ప్రేక్షకులకు, శ్రోతలకు అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అండి. గిడుగు రామమూర్తి గారు వారు స్థాపించినటువంటి, అంటే వారు ఆరంభించినటువంటి ఈ ఉద్యమం ఈ రోజు మనం చేసుకుంటున్నందుకు చాలా సంతోషించాల్సిన విషయం ఇది. అయితే తెలుగు భాషకు మనం అనుకుంటున్నంత ప్రాచుర్యం లభించడం లేదు. ఎందుకంటే కార్పొరేట్ స్కూళ్ళు, రకరకాల విద్యాలయాలు తయారవుతున్నాయి. కాబట్టి
అందులో తెలుగు భాషకు చిన్న చూపు చూస్తున్నారు. ఈ సంగతి ప్రభుత్వానికి కూడా తెలుసు, తెలుగు భాషకు చిన్న చూపు చూస్తున్నారనే సంగతి. అయినా వాళ్ళు ఏమీ దానికి చర్య తీసుకోవట్లేదు. వినిపిస్తుందా అండి? హలో, వినిపిస్తుందండి, మీరు కంటిన్యూ చేయండి. తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. తెలుగు భాష ప్రాచీనంగా ఉన్నటువంటి భాష ఇది మనది. మహామహా కవులు, పెద్ద పెద్ద రచయితలు, పండితులు ఎంతో మంది తెలుగు భాష గురించి చాలా గొప్పగా మనకు పుస్తకాలు అందించారు. చాలా ఉన్నతమైనటువంటి పుస్తకాలు. మనకు ఆ లెక్కను చూస్తే అంటే వేదాలు తెలుగులో లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో వేదాలను, ఉపనిషత్తులను, తర్వాత ఇట్లాంటి ప్రాచీన గ్రంథాలన్నింటినీ కూడా తెలుగులోకి అనువదిస్తున్నారు మనం కొంతమంది పండితులు. ఆ విధంగా మనకు తెలుగు భాషకు చాలా గొప్పతనం ఉంది. మనకు ఇందాకనే చెప్పారు, మనకు శ్రీనాథుడు గారి గురించి, తర్వాత ఇట్లాంటి కవుల గురించి కూడా చెప్పారు కదా. అలాగే తెలుగు భాష అనేది చాలా గొప్ప విషయం. అయితే మనం ఆ తెలుగు భాషను మనం దూరం చేసుకుంటున్నాం. దీనికి కొంత కారణము మన తల్లిదండ్రులను కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అన్నప్రాసన రోజు నుంచే అమెరికా ఆలోచనలు వస్తున్నాయి పబ్లిక్. ఈ విధంగా వాళ్ళకు అన్నప్రాసన రోజు నుంచే అవకాశం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు తెలుగు గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. దానివల్ల తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారని అనిపిస్తుంది. అమ్మ నాన్న అనే సంస్కారం పోయి మమ్మీ డాడీకి వచ్చేసింది. అది పిల్లలకు అమ్మ నాన్న అంటే ఎవరో అని అనుకుంటున్నారు, వాళ్ళు మమ్మీ డాడీనే తెలుస్తున్నారు. అంటే కొన్ని కార్పొరేట్ స్కూళ్ళలో ఆ విధంగా చెప్పడం జరుగుతున్నది. అయితే అలాంటిది కాకుండా దయచేసి తల్లిదండ్రులు తమ పిల్లలకు వీలైనంత మట్టుకు వాళ్ళ సబ్జెక్టులలో వాళ్ళు చదువుకున్నా, వాళ్ళ భాషల్లో వాళ్ళు చదువుకున్నా, ఏ భాషలో వాళ్ళు రాణించినా కానీ పర్వాలేదు, కానీ తెలుగు భాష గురించి తల్లిదండ్రులు మాత్రం కొంత వాళ్ళకు అవగాహన కల్పించాలి వీలైనంత మట్టుకు. ప్రాచీన కావ్యాలు ఉన్నాయి అనుకోండి, రామాయణ, భారత, భాగవతాలు, భగవద్గీత గురించి కొన్ని చిన్న చిన్న విషయాలు, మరీ పెద్దగా నుంచి కాదు కానీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి చెప్పాలి. సంస్కృతి, మన సంస్కారం, మన సాంప్రదాయం, ఇట్లాంటి వాటి గురించి కూడా వాళ్ళకి చెప్తుండాలి. భాష మీద అసలు వాళ్ళకి అవగాహన ఉండట్లేదు కాబట్టి మనము మన ధర్మంగా చిన్నపిల్లలకు భాష మీద ముందు మమకారం కలిగించాలి. వాళ్ళకి తెలుగు భాష మీద. తెలుగు అంటేనే వాళ్ళు చిన్నచూపు చూస్తున్నారు కాబట్టి, అంటే వాళ్ళ స్కూల్ వాతావరణం ఆ విధంగా ఉంది. ఎందుకంటే ఏ స్కూల్లో ఈరోజు జనగణమన కానీ, వందే మాతరం కానీ, లేకుంటే మా తెలుగు తల్లికి మల్లె పూదండ కానీ ఇట్లాంటి చదివించడం లేదు. అది ప్రభుత్వానికి కూడా తెలుసు, అయినా దానికి ఎవరు చర్య తీసుకోవట్లేదు. అది ప్రభుత్వం దగ్గర కూడా కొంత తప్పుగా ఉన్నట్టు ఉంది. అలా కాకుండా మనము మన ధర్మంగా పిల్లలకు అన్ని విధాలుగా మనం తెలుగును బోధించాలి. తెలుగు పుస్తకాలను కంపల్సరీ చదివించాలి. తప్పకుండా చదివించి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే పిల్లలకు కూడా వాట్సాప్లు, తర్వాత ఫేస్బుక్లు ఇవి ఎక్కువైపోయి వాళ్ళు తెలుగుని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆంగ్ల పత్రికలు చదవడమో, లేకపోతే ఇంకేదో చూడడమో, ఏమైనా ఉంటే స్పోర్ట్స్ పేజీలు చూసుకోవడమో, లేకపోతే సినిమా పేజీలు చూసుకోవడమో తప్ప తెలుగు వార్తలు చదవరు, తెలుగు పుస్తకాలు చదవరు, తెలుగు కథా పుస్తకాలు చదవరు, నీతి శతకాలు చదవరు, సుభాషితాలు చదవరు. అంటే ఇవన్నీ చదవరు అని వాళ్ళని అనడం కన్నా మనం వాళ్ళకి చదివించడం లేదనేది మన తప్పు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా తెలుగు భాష మీద పిల్లలకు మమకారం కలిగేట్టుగా, వాళ్ళకు మక్కువ కలిగేట్టుగా మనం చేయడం మన ధర్మం. అందుకని ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలకు వీలైనంత మట్టుకు అంటే కొంచెం టైం తీసుకొని వాళ్ళ సిలబస్ ప్రకారంగా వాళ్ళు చదువుకునే టైం వాళ్ళు చదువుకున్నా, కనీసం 2 రోజులకు ఒకసారో, 4 రోజులకు ఒకసారో, వారానికి ఒక రోజు కొంత టైం తీసుకొని వాళ్ళకు తెలుగు భాష మీద మమకారం కలిగేట్టుగా మనం చేయడం మన ధర్మం. కాబట్టి దయచేసి అందరూ తల్లిదండ్రులు వాళ్ళకు తెలుగు గురించి చెప్పండి. కొన్ని తెలుగులో మంచి మంచి పొడుపు కథలు ఉంటాయి, సామెతలు ఉంటాయి, జాతీయాలు ఉంటాయి, నీతి కథలు ఉంటాయి. ఈ రోజులు అంటే ఒకప్పుడు అందరికి తెలుసు అనుకుంటా, చందమామ, బాలమిత్ర, బాలబంధు లాంటి కొన్ని చిన్న చిన్న పత్రికలు వచ్చేది, అంటే పిల్లలకు సంబంధించిన పత్రికలు. అవి ఇప్పుడు కనిపించడం లేదు. కనిపించిన వారు చదివే అవకాశం లేదు, అంటే సమయం లేదు. ప్లస్ పోనీ అని ముక్కులు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు వాట్సాప్లలో దొరుకుతున్నాయి కథలు కావాలనుకుంటే. కాబట్టి అలాంటి కథలు మనం చెప్పే నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు కూడా ఉంటారు. కాబట్టి దయచేసి వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్తే వీళ్ళు ఓపికగా విని తెలుగు మీద మక్కువ కలిగించుకోండి. పిల్లలు కూడా చెప్పేది ఏంటంటే, మా పాఠశాల సిలబసే మాకు బోర్డంతా ఉందండి, మేము ఇవన్నీ వినే టైం మాకు లేదు, వినే ఓపిక లేదు అని అనకుండా వీలైనంత మటుకు ఏదో కొంత సమయం, కనీసం రోజుకు ఒక అరగంట, 45 నిమిషాల సమయం తీసుకొని తెలుగు భాష మీద మీకు కావాల్సిన ప్రశ్నలు వాళ్ళని అడిగి, పెద్దవాళ్ళని అడిగి, పెద్దవాళ్ళు కూడా చెప్తుంటే కొంతమంది అంటే ఇంట్లో
విసుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అవన్నీ అవసరమా, పద్యాలు చెప్పడం అవసరమా, నీతి కథలు చెప్పడం అవసరమా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని కాకుండా దయచేసి పిల్లలకు చెప్పేటప్పుడు మిగతా వాళ్ళు అబ్జెక్షన్ చేయకుండా, సరే చెప్పనేయండి, వాళ్ళు తోచని చెప్తున్నారు కదా, పిల్లలు పెద్దవాళ్ళకి అనుభవం ఉంటుంది, అనుభవాల ముల్లే పెద్దవాళ్ళంటే, వాళ్ళు తోచని చెప్తున్నారు కాబట్టి మంచి విషయాలే ఉంటాయి, వాళ్ళని చెప్పనియండి అని అనుకొని వాళ్ళని చెప్పనివ్వాలి. చెప్పిన తర్వాత పిల్లలు కూడా అవగాహన కల్పించుకోవాలి. దయచేసి భాషతో పాటు ఇప్పుడు ఏమవుతుందంటే భాష ఎంత కనుమరుగవుతుందో భాషకు సంబంధించిన కట్టు బొట్టు జుట్టు కూడా పోతున్నాయి పిల్లల దగ్గర. బొట్టు పెట్టుకోరు, స్కూల్కి బొట్టు పెట్టుకొని పోతే స్కూల్లో అలౌ చేయని స్కూళ్ళు కూడా ఉన్నాయి మనకు. అలాంటిది కాకుండా దయచేసి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, మన భాష గురించి, భాష మీద మనకి ఎంతైతే మక్కువ ఉందో మిగతా సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా అంతే మనం కల్పించుకోవాలి. ముఖ్యంగా తెలుగు భాష కనుక మనకు కరువైనట్టయితే, మనం మర్చిపోతున్నట్టయితే మనం అమ్మను మర్చిపోయినట్టుగా అని భావించాలి. అందుకని తెలుగు భాషను వీలైనంత మట్టుకు బాగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన తెలుగు భాష అంటే మన మాతృభాషలో మనం నేర్చుకున్నంత సులభం ఇంకే భాషలో కూడా మనం నేర్చుకోలేము. ఆంగ్ల భాషలో మనకు మంచి ప్రావీణ్యత ఉండొచ్చు, కాదని అంటలేము. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఆంగ్ల భాషలో మంచి ఎంఏలు ఎంఎస్సీలు చేసిన వాళ్ళు కూడా ఒక అప్లికేషన్ రాయమంటే రాయలేదు. ఎందుకంటే కేవలం మార్కుల గురించి పాస్ అవుతున్నారు తప్ప వాళ్ళకు భాషా పరిజ్ఞానం ఉండట్లేదు. అదే తెలుగులో మనకు చదువుకున్నా కానీ కొంత రాయగలుగుతాం. కాబట్టి దయచేసి తెలుగు భాష మీద ఒక కమాండింగ్ అంటే నాకు అధికారం పెంచుకోండి, తెలుగు భాష నాకు బాగా వచ్చు అని. ఇంకా మనం చూస్తుంటానే మనకు ఎంత అంటే పెద్దవాళ్ళు కూడా కొంతమంది చెప్తారు, మా పిల్లలకు తెలుగు రాదండి, తెలుగు చదవడం రాదండి అంటారు. ఇది మరీ సిగ్గుచేటైన విషయం. మా పిల్లలకు తెలుగు రాదండి అని చెప్పడం ఏంటండి? కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నంత మాత్రాన తెలుగు రాదని చెప్పడం తప్పు కదా. మరి ఇంట్లో మాట్లాడుతున్న భాష తెలుగు భాష, మరి తెలుగు భాష గురించి వాళ్ళకు రాదు అని చెప్పడం ఎంత పొరపాటు అది. వాళ్ళకు పాండిత్యం రాకపోవచ్చు, పద్యాలు చదివి అర్థం చేసుకునే కెపాసిటీ లేకపోవచ్చు, కానీ భాష అయితే నేర్చుకోవచ్చు. మామూలు వ్యాసాలు చదవచ్చు కదా, కథలు చదవచ్చు కదా, చిన్న చిన్న ఆటవేళ లాంటి పద్యాలు చదవచ్చు కదా, నీతి శతకాలు చదవచ్చు కదా. వాళ్ళకి చదివించి ఏర్పాటు చేయండి. మీరు చదివి వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి అభిరుచి కలిగేట్టుగా చేయడం మాత్రం మా తల్లిదండ్రుల భావ్యం. కాబట్టి తల్లిదండ్రులు కూడా దయచేసి మాకు పిల్లలకు తెలుగు రాదండి అని చెప్పడం మర్చిపోయి ఆ మాట అనకండి దయచేసి. మా పిల్లలు కూడా తెలుగుని బాగా చదువుతారండి, మా పిల్లలు తెలుగులో మాట్లాడగలుగుతారు, తెలుగులో ఉపన్యాసం వేయగలుగుతారు, తెలుగులో మంచి వ్యాసాలు రాయగలుగుతారు, కథలు రాయగలుగుతారు అనే ఆ మాట తెచ్చుకోండి. మీరు తెచ్చుకున్నట్టయితే అది ఎంతో గొప్పతనం. ఎందుకంటే మన తెలుగు భాషను మనం మర్చిపోయినట్టయితే భవిష్యత్తులో మన భావితరం వాళ్ళకి మనం ఏం ఇవ్వగలుగుతాం? వాళ్ళను మనం అన్యాయం చేసిన వాళ్ళం అంటాం. ఇప్పటికే మన తెలుగు భాష గురించి చాలా చోట్ల అసలు మీకు తెలుసు, ఇప్పటికే చాలా పత్రికలు మూతపడుతున్నాయి, మా పేపర్లు ఇవన్నీ దినపత్రికలు మూతపడుతున్నాయి, తెలుగు కార్యక్రమాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి దయచేసి అలా కాకుండా తెలుగు భాష మీద మక్కువ కలిగించేటువంటి నీతి శతకాలు, మంచి మంచి జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు ఇట్లాంటివి ఉన్నాయని వాళ్ళకి మెల్లమెల్లగా చెప్పండి. రోజు కొంచెం చెప్పండి, రోజు ఒక అరగంట సేపే చెప్పండి. వాళ్ళ సిలబస్ వాళ్ళకి పోని వాళ్ళ మార్కుల కొరకు, వాళ్ళ స్టడీస్ కొరకు వాళ్ళు చదువుకున్నా కానీ పిల్లలందరూ దయచేసి ఇప్పుడు మీరు వింటున్న పిల్లలందరూ కూడా తెలుగు భాష మీద మీరు మక్కువ కలిగించుకోండి. ఎందుకంటే మీ గురించి మాకు తెలుసు, మీ సార్ మాకు చెప్తుంటాడు తెలుగు మీద మీకు చాలా మంచి శ్రద్ధ ఉందని చెప్పి. కాబట్టి మూర్తి గారు చెప్పినట్టుగా మీ అందరూ ఉత్సాహం పెంచుకొని తెలుగు భాష మీద మంచి పట్టు సంపాదించండి, తెలుగు భాష మీద మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఫలానా స్కూల్ వాళ్ళు తెలుగులో బాగా ఉన్నారు అంటే ఇంగ్లీషు, మీ సైన్స్, మీ సోషల్ అవన్నీ మీకు ఉంటాయి. మీ సిలబస్ను మీరు కేర్లెస్ చేయమని, దాన్ని అజాగ్రత్తగా చూడమని అనట్లేదు. దాంతో పాటు తెలుగులో ఆంగ్ల భాష అయితే ఏ విధంగా శ్రద్ధ చదువుతున్నారో అదే విధంగా తెలుగును కూడా బాగా చదవండి, తెలుగును నేర్చుకోండి, తెలుగులో మాట్లాడండి. మంచిగా ప్రతి వచ్చరాన్ని ఇంగ్లీష్ మాట్లాడకన్నా తెలుగులో మాట్లాడండి. మన బంధువులతో మాట్లాడండి, ఇంటి వాళ్ళతో మాట్లాడండి, మీ సార్తో మాట్లాడండి, తెలుగులో మాట్లాడే అలవాటు చేసుకోండి. తెలుగు భాష మీద మక్కువ పెంచుకోండి, తెలుగు పుస్తకాలు చదివి అలవాటు చేసుకోండి. విన్నారా? కాబట్టి తెలుగును నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత మటుకు నాకు తెలుగు చదవడం రాదు అని అనకుండా దయచేసి పిల్లలు మీరందరూ వింటున్నారు కాబట్టి చెప్తున్నాను నేను, మీరందరూ తెలుగు మీద మంచి శ్రద్ధ తీసుకోండి. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చే వరకు తెలుగులో మీరు మంచి మార్కులతోని మంచి ఉత్తీర్ణులు అవుతారని అనుకుంటున్నాను. తెలుగు భాష మీద తెలుగులో మీరందరూ కవిత్వం కూడా రాయగలుగుతారు. నాకు తెలుసు మీ ప్రియదర్శన స్కూల్ కానీ మీ స్కూల్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళంతా కవితలు కూడా రాస్తున్నారు, నేను చూస్తున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా
భవిష్యత్తులో మంచి తెలుగులో బాగా ప్రావీణ్యం గల పిల్లలు అని చెప్పుకునేట్టుగా ఉండండి. ఎందుకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా కానీ పిల్లలు తెలుగు బాగా వచ్చు అనే మాట తెచ్చుకోండి అని నేను మీ అందరికీ విన్నవిస్తున్నాను. సరే, ఇంకా విషయం చెప్పాలంటే మీరు ఉద్యోగాల గురించి కానీ లేకపోతే టెక్నికల్గా డెవలప్ అవడానికి కానీ సైన్స్ పరంగా కానీ ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి, కాదంటలేదు. మీకు రష్యన్ బాగా నేర్చుకోండి, ఇంగ్లీష్ భాష నేర్చుకోండి, ఇంకే పరభాష నేర్చుకోండి, వద్దంటలేదు. అవి దాటిని చిన్నచూపు చూడమని కాదు, కానీ వాటితో పాటు అంతే శ్రద్ధ కనీసం సగం శ్రద్ధ అయినా చూపించి తెలుగు మీద కూడా మీరు మీ అధికారాన్ని చూపించండి, తెలుగు మీద శ్రద్ధ చూపించండి, తెలుగు భాషను బాగా నేర్చుకోండి. మంచి మంచి శతకాలున్నాయి మన దగ్గర. సుమతి శతకం ఉంది, వేమన శతకం ఉంది, కుమారి శతకం, కుమార శతకం, నరసింహ శతకం, డమరుకం, ఇట్లాంటి ఎన్నో శతకాలు మన దగ్గర ఉన్నాయి. ఇట్లాంటి శతకాలు కొన్ని పద్యాలు రోజు ఒక్క పద్యం చదవండి, ఒక్కటే 2 రోజులకు ఒక్క పద్యం నేర్చుకోండి సార్. ఒక్క పద్యం మీ జీవితాన్ని మార్చేస్తుందండి, గుర్తుపెట్టుకోండి. మీకు అట్లాంటి ఇంగ్లీష్లో కానీ ఇంకే భాషలో కానీ దొరకవు మీకు. నేను చెప్తున్నా ఏంటంటే ఒక్క పద్యం మీ జీవితాన్నే మార్చేస్తుంది. కాబట్టి దయచేసి ఒక్క పద్యం నేర్చుకోండి. ఇప్పుడు నేను చెప్తాను, చిన్న చిన్న పద్యాలు ఉంటాయి, మీకు అన్ని తెలుసు. ఉప్పు కప్పురంబు ఒక్క పోలికను అనే పద్యం మీకు వచ్చి ఉండొచ్చు. ఎంత గొప్ప పద్యం అండి. అట్లాంటి ఎన్నో పద్యాలు ఉన్నాయి. అమ్మ కన్నా మిన్న అవని ఏముంది, అది ఎంత ఒక సెంటెన్స్ చాలు మీకు. అమ్మ కన్నా గొప్పగా ఏముంటుంది భూమి మీద, ఏమీ లేదు. అట్లా అది ఇంగ్లీష్లో మీకు ఏం దొరకవు అట్లాంటివి. ఇంగ్లీష్ భాష మీ డెవలప్మెంట్ కొరకు కానీ మీ జీవితం బాగా డెవలప్ అవడానికి కానీ ఉద్యోగానికి కానీ పనికొస్తుంది, కాదని అనడం లేదు. కానీ తెలుగు భాషను మాత్రం మీ జీవితాన్ని మార్చేసే భాష కాబట్టి దానిలో బాగా మీరు అభివృద్ధి సాధించండి. మళ్ళీ ఈ సంవత్సరం వరకు మీరు మంచి మార్కులతో పాస్ అయ్యి మా మూర్తి సార్కి కానీ మీ స్కూళ్ళకి కానీ మంచి పేరు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాను. ఇంకా ఆ విధంగా చూస్తున్నట్టయితే ఇప్పుడు మనకు వేదాలు ఉపనిషత్తు ఇంకా కొంచెం అంటే ఎక్కువ మోతాదులో కనుక చూసినట్టయితే ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి. వాటికి ఎంతో మంది పండిత లోకమలహరి, గుండెరావు హరికారే, తర్వాత పండిత గోపదేవ శాస్త్రి లాంటి వాళ్ళు వాటిని చాలా మనకు అందుబాటులో ఉండే భాషలో వాళ్ళు వాటిని తెలియించారు. వాటిని ఏం చేశారు, మళ్ళీ ఆచార్య మసన చెన్నప్ప గారు, మరి కృష్ణారెడ్డి గారు, తర్వాత దాశరథి రంగాచార్య గారు మనకు తెలుగులో అనువదించి ఇచ్చారు. ఉపనిషత్తులు చాలా గొప్ప పుస్తకాలు, ఇవన్నీ మనకు నేర్చుకోవాలి. కనీసం పేర్లు కూడా మన పిల్లలకు తెలియట్లేదు. అంటే మన తెలుగు చెప్పే పంతులు కూడా చెప్పట్లేదు, వాళ్ళని బదనాం చేయడం కాదు, కానీ తెలుగు చెప్పే పంతులు కూడా వాటి గురించి చెప్పట్లేదు. ఎందుకంటే మా సిలబస్లో ఉండేది మేము చెప్తామండి, ఎక్స్ట్రా మేము చెప్పే మా సమయం కూడా మాకు లేదు, మేము చెప్పడానికి కూడా అర్హులం కాదేమో అని అంటున్నారు. కానీ అట్లా కాదు. దయచేసి పంతులు కూడా, టీచర్లు కూడా ఏం చేయాలి, కొంచెం జీకే వాళ్ళకు కొంచెం జనరల్ తెలుగులో కొంచెం పెంచండి. వాళ్ళకు వేదాలు ఉపనిషత్తుల గురించి కానీ, ప్రాచీన కార్యాల గురించి కానీ, సుభాషితాల గురించి కానీ, కొన్ని ఇట్లాంటి భాషకు సంబంధించిన విషయాలు కొన్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించడం చెప్తే కనీసం వాళ్ళు భవిష్యత్తులో చదువుకుంటారేమో అని ఒక ఆశిద్దాం. లేకపోతే వాళ్ళు మళ్ళీ మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మీరు చదువుతున్న స్కూల్ తెలుగులో మీరు మంచి ప్రావీణ్యం రావాలని తెలుసు కాబట్టి భవిష్యత్తులో మీరు తెలుగులో మంచి మార్కులతో పాస్ కాండి. తప్పు లేకుండా రాసే ప్రయత్నం చేయండి. కొంచెం రాసినా పర్వాలేదు, తప్పులు లేకుండా రాయడం అలవాటు చేసుకోండి. మీరు కొంచెం అంటే గొట్టుగా ఉండే పదాలు ఉంటాయి చూడండి, అట్లాంటి తప్పు లేకుండా రాసే ప్రయత్నం చేయండి. తెలుగు పద్యాలు ఎంత వీలైతే అంత ఎక్కువ నేర్చుకునే ప్రయత్నం చేయండి. 4 లైన్లు మన ఆటవెలికి పద్యాలు చిన్నగా ఉంటాయి, అర్థం చేసుకోవచ్చు, ఈజీగా అర్థమయ్యేటుంటాయి, సులభతరంగా అర్థమయ్యే పద్యాలు కాబట్టి దయచేసి తెలుగు పద్యాలు ఆట వెలుగులు నేర్చుకోండి. మిగతా పద్యాల గురించి కాకున్నా కానీ కనీసం ఆట వెలుగులు. మీకు మూర్తి గారు కూడా ఉన్నారు, మంచి బాగా చెప్పే మూర్తి గారు, ఆయన కూడా చాలా చెప్తారు. ఇంకా మీకు తెలుగు సార్లు వేరే ఉన్నారు, వాళ్ళందరూ చెప్పే పద్యాలు నేర్చుకోండి. తెలుగు భాష మీద బాగా పట్టు సంపాదించండి. ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే మనం ఇప్పుడు నా భాషలో చెప్పాలంటే ఇప్పుడు అంతా చదువుకుంటున్నారండి, చదువుకోవడం లేదు. విన్నారా? చదువుకుంటున్న వాళ్ళు కాబట్టి చదువుకుంటున్నందుకు వాళ్ళకు భాషా పరిజ్ఞానం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మార్కులు రావాలి అంతే, వాళ్ళకు మార్కుల కొరకే చదువుతున్నారు తప్ప భాషా పరిజ్ఞానం గురించి లేదు వాళ్ళకు. అందుకని అలా కాకుండా చదువుకోవాలి, చదువుకుంటేనే మంచి, చదువుకున్నాం కాదు చదువుకోవాలి. విన్నారా? చదువుకోండి, బాగా చదువుకున్నట్టయితే మీకు తెలుగు భాష మీద మంచి పట్టు సంపాదించగలుగుతారు, మంచి పేరు తెచ్చుకుంటారు. మంచి పేరు తెచ్చుకున్నట్టయితే మీ పాఠశాలకు పేరు, మీ తల్లిదండ్రులకు పేరు, మీకు చెప్పిన ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు వస్తుంది, రావాలని కోరుకుంటున్నాను. అందుకని ఇక నుంచి మీరు మంచి తెలుగులో మంచి ప్రావీణ్యం సంపాదించుకోండి. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నేను మళ్ళీ మిమ్మల్ని ఒకసారి రిక్వెస్ట్ అంటే మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే తెలుగు భాష మీద రోజు కొంచెం చిన్న చిన్న సామెతలు అడగండి. మీ అమ్మ నాన్ననో, మీ తాతమ్మనో, నానమ్మనో, అమ్మమ్మనో ఎవరిని అడిగి చిన్న సామెతలు, చిన్న పొడుపు కథలు, చిన్న నీతి కథలు చిన్నవి చెప్పండి. చెప్తుంటే మీకే అలవాటు అయిపోతుంది, మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. దాని మీద శ్రద్ధ, అరే ఇదో బాగున్నట్టున్నది కదా, మంచి పొడుపు కథలు ఉంటాయి దాంట్లో. మీకు ఇంగ్లీష్లో దొరకవు ఇట్లాంటివి,
ఇంగ్లీష్ లో రెయిన్ గోవే ఉంటుంది తప్ప మంచి పాటలు దొరకవు. విన్నారా? రెయిన్ గోవే అని చెప్పిన తర్వాత పొమ్మన్నగా మళ్ళీ ఎందుకు వస్తుంది? వర్షం వస్తుందా? అది అందరు నేర్చుకుంటున్నారు రెయిన్ గోవే అని. అట్లా కాదు, మనకు తెలుగులో వానా వానా వల్లప్ప అని ఉంటది. ఎంత మంచి గొప్ప పాట అది. అట్లాంటి పాటలు చదువుకోవాలి, అట్లాంటి పాటలు నేర్చుకోండి. మీకు ఇంగ్లీష్ లో వద్దని కాదు, ఇంగ్లీష్ తో పాటు ఇది కూడా నేర్చుకోండి. దయచేసి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నది ఏంటంటే, తెలుగు మీద మక్కువ బాగా పెంచుకొని ఎంత వీలైతే అంత దాని మీద ఇంట్రెస్ట్ చూపించండి, శ్రద్ధ చూపించండి. మీ అమ్మ నాన్నను, మీ తాతమ్మను, మా నాన్నమ్మని అడిగి తెలుగు భాష మీద ఇంకా కొంచెం, అంటే మన పురాణాలు ఏమేమి ఉన్నాయి పేర్లోనే తెలుసుకోండి. కనీసం అష్టాదశ పురాణాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి, పెద్ద పెద్ద దేవాలయం, ఇవన్నీ కొంచెం తెలుసుకోండి. ఎక్కువ కాకుండా కానీ చాలా డిఫికల్ట్ అని కాదు, కానీ కొంచెం తెలుసుకొని ప్రయత్నం చేయండి. ఏమేమి పురాణాలు ఉన్నాయమ్మా, మనకి ఏమేమి కావ్యాలు ఉన్నాయి, మీ సార్ని అడగండి, సార్ చెప్తాడు. దయచేసి ఇట్లాంటివి మీరు నేర్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మరొకసారి మీకు అందరికి శుభాకాంక్షలు. సార్, మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి నమస్కారం. మళ్ళీ ఏమైనా అవకాశం ఉంటే మాట్లాడతాను కాసేపు అయిన తర్వాత. ఓకే మూర్తి గారు. నమస్కారం అండి. తప్పనిసరిగా మీ వంటి వారి యొక్క సూచనలు మా విద్యార్థులకు అందరికీ కూడా ఎంతగానో ఉపయోగిస్తాయని, ధన్యవాదాలు. వారు ఇప్పటి వరకు తెలుసుకోకపోయినా ఇక నుంచి అయినా సరే విద్యార్థిగా తన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తారని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. తెలియకపోవడం తప్పు కాదండి, తెలుసుకోకపోవడం తప్పు. తెలుసుకోకపోవడం అనేది తప్పు, అది మనం చేస్తున్న పెద్ద తప్పు అది. ఓకే, అందరికి అన్ని విషయాలు అందరికీ తెలుసుంటాయని చెప్పి ప్రపంచంలో ఎవడో అనుకోడండి. అన్ని నాకే తెలుసు అనుకునేటువంటి వాడే అందరికంటే. అది అహంభావి లక్షణాలు, అవి అన్ని నాకే తెలుసు అనుకునేవాడు. కాబట్టి అట్లాంటిది కాకుండా మనకు తెలుసా, మన లిమిట్ లో మనకు తెలుసు. మనకి ఎంత తెలుసు అనే కాదు, మనం మీ పిల్లలకు కూడా తెలుసు, మీ స్కూల్ పిల్లలందరికీ కూడా కొన్ని విషయాలు తెలివైన కాదు. కానీ పక్క పిల్లలు ఏమనుకుంటారో అని తెలుగులో మాట్లాడడం నామోషి అనే భావన కూడా ఉంటుంది కొంతమందికి. అరే ఏ క్యారే కైసా బాత్ కర్రారే అని వీడంటాడు, హౌ టు టాక్ అని వీడంటాడు. ఇట్లా కాకుండా ఉంటాను. కానీ వాళ్ళు కూడా వీళ్ళకి తెలిసింది వాళ్ళకి చెప్పాలి, తప్పేం లేదు. తెలుగు భాష నేర్చుకోవాలి. సో మూర్తి గారు చెప్పండి. తప్పనిసరిగా అండి, మీ సూచనలు తప్పనిసరిగా పాటిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. కార్యక్రమంలో మరి ఈ రోజు భాగస్వాములుగా అవుతున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, ముఖ్యంగా ఇప్పటి వరకు మన కన్నోజు లక్ష్మీకాంతం గారు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి విషయాలు విన్నారు కదా పిల్లలు. మరి జేవివి రాష్ట్ర కోశాధికారి గారి శ్రీ ఆర్ వరప్రసాద్ గారు మరి కొద్దిసేపట్లో మన ముందుకు రాబోతున్నారు. అదేవిధంగా జేవివి మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ బురాన్ గారు, అదేవిధంగా శ్రీ సంఘమిత్ర స్కూల్ శ్రీ ఉమామహేష్ గారు, జ్ఞానాడి వరల్డ్ శ్రీ రమణ గారు, అదేవిధంగా ప్రియదర్శిని మోడల్ హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీమతి షబానా అప్రోజ్ గారు, కవి రచయిత శ్రీ బాలభద్రరాజు గారు, అదేవిధంగా భవానీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ గోపాలకృష్ణ గారు, వికాస్ గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు శ్రీ శ్రీకాంత్ గారు, వీరంతా కూడా మీ అందరికీ శుభాశీస్సులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి వారు శ్రీ అశోక్ సార్ పటేల్ హై స్కూల్ నుంచి అశోక్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అశోక్ గారు. అందరికీ నమస్కారం. కవులకు, రచయితలకు, కార్యక్రమ వ్యాఖ్యాతలకు, నిర్వాహకులకు, బాలబాలికలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు జరిగిన ప్రసంగాలలో వ్యాఖ్యాత మూర్తి గారు, అదేవిధంగా లక్ష్మీకాంతం గారు, అలాగే మిగతా పెద్దలందరూ కూడా వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈరోజు మాట్లాడేటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన నిర్వాహకులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన 2 నిమిషాల సమయంలో ముందుగా బాలబాలికలకు సూచనలు. భాష ఏదైనా భావాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఆ భావం అర్థమైనప్పుడు
భాష పట్ల అవగాహన పెరుగుతుంది, సమస్య పట్ల అవగాహన పెరుగుతుంది. మనలో ఆ భాషకి, భావానికి, సమస్యకు సంబంధించిన పూర్తి విజయ అవగాహన ఏర్పడుతుంది మనకి. అది ఆంగ్ల భాష కావచ్చు, తెలుగు భాష కావచ్చు, హిందీ భాష కావచ్చు, ఇతర ఏ భాషలైనా కావచ్చు. ఒక భాషను నేర్చుకునేటప్పుడు బాలబాలికలందరూ తప్పనిసరిగా పూర్తి శ్రద్ధాసక్తులతో నేర్చుకోవాలి. నేర్చుకునే క్రమంలో మీ ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలను పూర్తిగా తీసుకోవాలి. మీరు తీసుకోవడంలో విఫలమైతే ఏ భాష పట్ల మీకు ప్రావీణ్యత ఉండదు. ఇప్పటిదాకా జరిగిన ప్రసంగంలో భాషలో అనవసరమైన పదాలు చేరి దానిని వినడానికి ఇంపుగా లేకుండా మారుస్తున్నారన్నారు. అది ఏ భాష అయినా కావచ్చు. భాషని వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆంగ్ల భాషలోనైనా, తెలుగు భాషలోనైనా, హిందీ భాషలోనైనా. ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి భాషను లేదా ఒక వ్యవహారికమైనటువంటి భాషను ఎవరు అనుసరించట్లేదు. ఇంకా బాగా బాధపడేటువంటి విషయం ఏంటంటే, చాలా మంది ఉపాధ్యాయులను చూస్తున్నాము, వారు ఏ భాషలో పండితులైనప్పటికీ ఆ భాషను స్పష్టంగా ఉచ్చరించినటువంటి ఉపాధ్యాయులు, పెద్దలు కూడా కనబడుతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే, ఒక సరైన ప్రణాళికను అనుసరించకపోవటం వలన ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి బాలబాలికలారా, మీరంతా చైతన్యవంతులుగా ఉండండి. ఉపాధ్యాయుల యొక్క మేధో సంపత్తిని మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండినప్పుడే ప్రతి పదం యొక్క అర్థాన్ని, ప్రతి వాక్యం యొక్క వివరణను మీరు మీ ఉపాధ్యాయుల నుండి పొందినప్పుడు మాత్రమే అన్ని భాషల పట్ల మీరు ప్రావీణ్యతను సంపాదించగలుగుతారు. ఇక తెలుగు విషయానికి వస్తే, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పినటువంటి ఆ విషయాన్ని వ్యాఖ్యాత గారు మరియు రచయితలు ఇక్కడ గుర్తు చేశారు. సో లెస్స కలిగినటువంటి ఈ భాషని లెస్ చేస్తున్నారని ప్రస్తావించారు. ఆ లెస్ చేయకుండా ఉండేటువంటి బాధ్యతను నెరవేర్చాలి. ప్రతి పాఠశాలలో కానీ లేదా ప్రాంతంలో కానీ ఆ భాష యొక్క ప్రాముఖ్యతను, ఆ భాషను ఉపయోగించే విధానము, రాసే విధానము, పలికే విధానము, ఇవన్నీ కూడా బాలలకు చిన్నప్పటి నుండే నేర్పించాలి. అమ్మమ్మల తాతయ్య పైన తోసివేయడం కాకుండా, ఉపాధ్యాయుల పైన తోసివేయడం కాకుండా, మార్కుల కోసమే కాకుండా అన్ని రకాల వర్గాల వారు అన్ని రకాల భాషల పట్ల ప్రావీణ్యతను పెంపొందించుకోవాలి. మిగతా వారు పెంపొందించుకునేలాగా ప్రోత్సాహాన్ని కల్పించాలి. దానికి సమయం కేటాయించకపోవడం బాధాకరమే. కాబట్టి అందరినీ నేను ఏమని కోరుతున్నానంటే, మనం ప్రావీణ్యులం కాకపోయినా పర్వాలేదు, కానీ ప్రాథమిక అవగాహనను కలిగి ఉండాలి. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలి. దానికి ఒకరికి ఒకరు సహకరించుకోవాలి. ఇక తెలుగు రచనల విషయాలకు వస్తే, ఇప్పుడు గిడుగు వెంకట్రామమూర్తి గారు చేసినటువంటి ఆ ఉద్యమం ప్రారంభ దశలో చాలా మంది అంగీకరించలేదు. కానీ గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషలోకి వచ్చి ఉండకపోతే ఈ రోజు మనం అందరం చదువుకునే వాళ్ళం కాదు, తెలుగును అంత సులభంగా అర్థం చేసుకునే వాళ్ళం కాదు. కానీ వ్యవహారిక భాష నుండి దాన్ని వక్రీకరించిన భాషలోకి వెళ్తున్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా తెలుగుని ప్రచారం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి. ఇది ఏ వ్యవస్థకి, ఏ వ్యక్తికి సంబంధించినది కాదు. భాషా ప్రావీణ్యతను కాపాడుకోవడం కోసము తీసుకోవాలనేది నేను అభిలాషపడుతున్నాను. అలాగే ఆ భాషా ప్రావీణ్యత కోసం పాకులాడుతున్నటువంటి బాలబాలికలకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలంటే, రాయటం, చదవటం, పలకటం అంటే ఉచ్చారణతో కూడినటువంటి ప్రదర్శనలను పిల్లలకి ఇచ్చినప్పుడు వారు స్పష్టంగా నేర్చుకోగలుగుతారు. బాలబాలికలందరూ తెల్ల కాగితాలు, మనం ఏదైనా రాసుకోవచ్చు, ఏ భాషనైనా లిఖించుకోవచ్చు, ఏ కావ్యాన్నైనా లిఖించుకోవచ్చు. మరి ఆ తెలుగు కావ్యాలను, తెలుగు భాషలను ఆ బాలల పైన ఎందుకు లిఖించరో ఒకసారి ఆలోచించండి. ఆలోచించి సరైన ప్రణాళికను అనుసరిస్తే మీరు, నేను, మనము కోరుకుంటున్నటువంటి ఈ భాషా అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది. అందరూ అంటూ ఉంటారు, కానీ
అనుసరించే వరకు వచ్చేటప్పటికి వెనకడుగు వేస్తూ ఉంటారు. కాబట్టి వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్కరూ అనుసరించాలని చివరగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను హిందీ చదువుకున్న వ్యక్తిని. ఈ తెలుగు భాష పట్ల ఉన్నటువంటి ప్రేమతో నేను బాగా తెలుగుకి ఆకర్షితుడనయ్యి తెలుగు చదవడము, వినడము చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కరికి వాళ్ళ పరిస్థితుల మేర ఆ భాషలకి ప్రాధాన్యత ఇచ్చి నేర్చుకుంటారు. ఈరోజు అన్ని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలే ఉన్నాయి. నేనేమంటానంటే అన్ని భాషలు నేర్చుకోవాలి, కానీ ఏ భాష ప్రాధాన్యత ఆ భాషది. మా గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను దాన్ని బాగా వింటూ ఉంటాను. ఐ కెన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇన్ తెలుగు ఓన్లీ అంటూ ఉంటాడు. అంటే మాట్లాడటం ముఖ్యం కాదు, ఆ భావం మనకు అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వాలంటే ముందు మాతృభాషలో ప్రాధాన్యతను కలిగింపచేసుకొని ప్రావీణ్యతను పెంచుకొని మాతృభాషలో అన్నింటికీ అర్థాలను తెలుసుకోగలిగితే అప్పుడు సులభంగా ఇతర భాషల్లోకి వెళ్ళి మనం నేర్చుకోవచ్చు. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అలాగే స్థానిక భాషలు కూడా పూర్తిగా నేర్చుకొని ఉండాలి. సో ఈ అవకాశాన్ని కలిగించిన నిర్వాహకులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి అశోక్ గారు. అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని అందించినందుకు, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా చక్కని సూచనలు చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి నాయకుడు అంటే నడిపించేవాడు కాదండి, నడిచేవాడు కాదు, నడిపించేవాడు. తనతో పాటు 10 మంది తన అడుగులు వేసుకుంటూ ఒక్కటిగా మొదలైనటువంటి అడుగు 100 అడుగులకు మార్గదర్శకం అయినట్టుగా తన యొక్క నాయకత్వ ప్రతిభతోటి, తన యొక్క నాయకత్వ పటిమతోటి సమాజంలో ఎంతో అద్భుతమైనటువంటి నాయకత్వంతో మన భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు శ్రీ గోపాలకృష్ణ గారు తన వంతు బాధ్యతగా సామాజిక సేవ చేస్తూ కాలనీలో ఉండేటువంటి సభ్యులందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంలో ఉన్నారు. మరి ఈ తెలుగు భాష దినోత్సవం సందర్భంగా వారిని 2 నిమిషాలు పిల్లల కోసం ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాను. గోపాలకృష్ణ గారు, మీరు ప్రారంభించండి. గోపాలకృష్ణ గారు, గోపాలకృష్ణ గారు, సరే ఈయన కొంచెం ఒక్క నిమిషం, మరొక నిమిషాల్లో ఆయన మనకి వస్తారు. వచ్చారండి గోపాలకృష్ణ గారు? వచ్చానండి. ఒకసారి వాయిస్ వినపడుతుంది అందరికి? వినిపిస్తుందండి, చెప్పండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలుగు భాషా దినోత్సవానికి సందర్భంగా ఈ మీటింగ్ ఏర్పరిచినందుకు అందరికి కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ జన విజ్ఞాన వేదిక వారికి ఇలాంటి కార్యక్రమాలను ఏర్పరుస్తున్నందుకు వాళ్ళకి నా అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు పిల్లలందరికీ అంటే తూర్పున ఉదయించే సూర్యుడు లాంటి బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులకి అలాగే తీర్చిదిద్దే ఉపాధ్యాయులు అందరికి కూడా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు. గిడుగు రామ్మూర్తి గారి వారి యొక్క జయంతిని పురస్కరించుకుని ఈరోజు 29 ఆగస్టు 29వ తారీఖు నాడు తెలుగు భాషా దినోత్సవం కింద ఏర్పరచుకోవడం జరిగింది. దీనికి ఈయన తెలుగు కవి మరియు చాలా తెలుగు గురించి అద్భుతంగా బాగా మాట్లాడటం, బాగా కృషి చేయటం. ఈయన ఎలాంటి వ్యక్తి అంటే 1863వ సంవత్సరంలో
శ్రీకాకుళం జిల్లా, మన ఆంధ్రప్రదేశ్ దగ్గర శ్రీకాకుళం జిల్లాలో జన్మించడం జరిగింది. మరియు ఈయన ప్రకాశం పంతులు గారు మరియు వీరేశలింగం పంతులు గారు వాటితో సమానంగా వీరోచితంగా తెలుగు గురించి పోరాటం జరిగింది. ఈరోజు తెలుగు మన 22 భాషల్లో ముఖ్యంగా 3వ స్థానాన్ని ఆక్రమించుకుంది. అంటే తెలుగు యొక్క ఔన్నత్యాన్ని పిల్లలకు తాటి చేయాల్సిన బాధ్యత మన అందరి మీద, అంటే తల్లిదండ్రుల మీద, టీచర్స్ మీద కంపల్సరీగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విద్యార్థులకి తెలుగు గురించి కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మనం అందరం ఆ తెలుగు భాష లేకుండా ఇదేము. కాబట్టి విద్యార్థులకి తెలుగు గురించి చెప్పాల్సిన ఔన్నత్యాన్ని, తెలుగు యొక్క ఔన్నత్యాన్ని కూడా మీ అందరికీ నేను మీ ద్వారా, అంటే టీచర్స్, తల్లిదండ్రులకి చెప్పేది, మనం చేసేది ఏంటంటే మన పిల్లలకి ముఖ్యంగా తెలుగు గురించి నేర్పండి. ఈ రోజుల్లో మనం తెలుగు మాట్లాడే వాళ్ళు విశ్లేషణ చేస్తే 27% మాత్రమే తెలుగు గురించి మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరో కూడా తెలుగు గురించి అవగాహన లేకుండా పోయింది. కాబట్టి ఈ తెలుగు కనుమరుగు అవ్వకుండా ఉండాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ప్రథమ కర్తవ్యంగా తీసి వారి యొక్క పిల్లలకి మన మాతృభాష గురించి ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని ఈ సభా వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, మరియు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరియు మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశంతో పిల్లలందరినీ కూడా ఉత్తేజపరిచినటువంటి భవానీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ గోపాలకృష్ణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి తర్వాత మానవత్వానికి ప్రతీక, కష్టంలో ఉన్న వారి పాలిట బంధువు ఎవరైనా ఉన్నారు అంటే అది షబానా అఫ్రోజ్ గారు. ఆవిడ శ్రీ ప్రియదర్శిని మోడల్ హై స్కూల్ కరస్పాండెంట్ గారు. వారు వ్యక్తిగతంగానే కాకుండా పిల్లల యొక్క తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, సమాజపరంగా కావచ్చు, ఎన్నో కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ, అదేవిధంగా ఎంతో మంది కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక తల్లిలాగా వారు సహాయాన్ని, సహకారాన్ని అందిస్తూ వాళ్ళ కష్టాల నుంచి దూరం చేయడం కోసం తమ వంతుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అటువంటి గొప్ప వ్యక్తి శ్రీమతి షబానా అఫ్రోజ్ గారిని పిల్లలను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరి గోపాలకృష్ణ గారు అంత చక్కని సందేశాన్ని మనకి అందించారు. తర్వాత మరి పిల్లల కోసం అహర్నిశలో కూడా కష్టపడుతూ విద్యార్థులందరినీ సరైనటువంటి క్రమశిక్షణతోటి తీర్చిదిద్దుతూ, మానవత్వానికి ప్రత్యేకగా, కష్టంలో ఉన్న పాలిట బంధువుగా ఎల్లప్పుడూ కూడా విద్యార్థులకే కాకుండా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కానీ, తన చుట్టుపక్కల వారికి కానీ తలలో నాలుగుగా మిసులుతూ ఉన్నటువంటి ప్రియదర్శిని మోడల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ గారు, కరస్పాండెంట్ గారు శ్రీమతి షబానా అఫ్రోజ్ గారిని 2 నిమిషాలు పిల్లలను ఉద్దేశించి, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మేడం. షబానా మేడం. సరే, ఈ కార్యక్రమంలో మరొకసారి వారు మనం కలుస్తారు మనకి. ఇప్పుడు తర్వాత వికాస్ గ్రామర్ హై స్కూల్ శ్రీకాంత్ గారు లైన్లో ఉన్నారు. ఇప్పటి వరకు సార్ ఉన్నారండి? తర్వాత
జన విజ్ఞాన వేదిక సంబంధించినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా మన కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈ కార్యక్రమం ఇంత చక్కగా చేయటానికి సహకరించినటువంటి వ్యక్తి మిత్రులు శ్రీ బుర్రన్న గారు, జేవీబీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన వారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బుర్రన్న గారు. బుర్రన్న గారు సరేనండి, మళ్ళీ జాయిన్ అవుతారేమో. మరి పిల్లలు విన్నారు కదమ్మా ఈ యొక్క కార్యక్రమంలో పెద్దలు ఇచ్చినటువంటి సందేశాలు. అదేవిధంగా మీకోసం, మీ భవిష్యత్తు కోసం ఎల్లప్పుడూ కూడా కృషి చేసేటువంటి మన కవులు, రచయితలు, భవిష్యత్ తరాలను నిర్మిస్తున్నటువంటి వారు, వీళ్ళందరి యొక్క సలహాలు, సంప్రదాయాలు మీరు విన్నారు కదా. బుర్రన్న గారు. సార్ ధన్యవాదాలు. మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి విద్యార్థులను ఉద్దేశించి మరి 2 నిమిషాల పాటు మీరు ప్రసంగిస్తారని చెప్పేసి మీ అమూల్యమైనటువంటి సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈరోజు జన విజ్ఞాన వేదిక కుత్బుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో బాల కవి సమ్మేళనం నిర్వహిద్దాం అని చెప్పేసి అన్నారు మన మూర్తి గారు. ముందుగా మూర్తి గారిని జన విజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి వాతావరణంలో పిల్లల కోసం, పిల్లల్లో ఒక ఆలోచన, అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం. అందుకు ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే మన మిత్రులు మాట్లాడుతూ తెలుగు భాష అనేది రాను రాను తగ్గిపోతుంది, అటు పిల్లలు కానివ్వండి, ఇటు పెద్దవాళ్ళు కానివ్వండి తెలుగు మాట్లాడడానికి అవమానంగా ఫీల్ అవుతున్నారు చెప్పేసి తమ బాధను తెలియజేశారు. అది వాస్తవం. అయితే మనం ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించిన మన మాతృభాషను, మాతృదేశాన్ని, అలాగే మన ప్రాంతాన్ని విస్మరించడం సరైన పద్ధతి కాదు. అలాగే మనం విశ్వ విజేత అయిన మన భాషలోనే మనం మాట్లాడితేనే అది గొప్ప అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం అన్ని భాషలు నేర్చుకోవాలి, అన్ని భాషల్లో ప్రావీణ్యత సంబంధించాలి, కానీ మన మాతృభాషను మాత్రం మనం తక్కువ చేయకూడదు. పివి నరసింహారావు గారు దాదాపు 21 భాషల్లో మహాపండితుడు. ఆయన మాజీ ప్రధానమంత్రి అయినా మన మాతృభాషకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టారు. అంతటి గొప్ప వాళ్ళ వారసులం మనం. తెలుగు భాషకు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పేరు కూడా ఉంది. అంటే ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే భాష, అలాగే లిపి ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి భాష మన తెలుగు భాష. మన తెలుగు భాషలో అనేక రచనలు, అనేక కవితలు, పద్యాలు, నవలలు, బాల సాహిత్యం, ఇలా అనేక అంశాలు మనకు ఉన్నాయి. వాటిని ఈ తరం పిల్లలకు అందడం లేదు. అదే చాలా విచారించదగ్గటువంటి విషయం. మేము చిన్నగా ఉన్నప్పుడు చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాలు చదివి ఎన్నో కథలు తెలుసుకునేవాళ్ళం. కానీ ఈరోజు మొత్తం సెల్ ఫోన్, ఎక్కడ చూసినా సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్లో ఆ గేమ్స్, లేకపోతే వీడియోలు చూడడం, పాటలు వినడం, దీంతో టైంపాస్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు కూడా సాహిత్యాన్ని ఎంత ఎక్కువగా తెలుసుకుంటే రాబోయే రోజుల్లో మీకు అంత మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి జన విజ్ఞాన వేదిక కుత్బుల్లాపూర్ మండల కమిటీకి అభినందనలు తెలియజేస్తూ, పాల్గొన్నటువంటి చిన్నారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం. రాజు గారు. నమస్తే. నమస్తే బుర్రన్న గారు.
చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. మనం పిల్లలకు అవకాశం ఇద్దాం. ఓకే. నమస్కారం అండి. ముఖ్యంగా బురాన్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి జన విజ్ఞాన వేదిక ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారకులు వారు. ముఖ్యంగా నా కవి సమ్మేళనం నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశం నాకు వచ్చినప్పటికీ కూడా ఉద్దేశం వచ్చినంత మాత్రం సరిపోదండి. దానికి సహాయము, సహకారము ఇవన్నీ కూడా తప్పనిసరిగా అవసరం. ఇవన్నీ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమంలో కృతజ్ఞతలు తెలియవలసినటువంటి సార్ ఒక్క నిమిషం. చెప్పండి. అయితే ఇప్పటి వరకు మనం ఆన్లైన్లో ఏ కార్యక్రమం నిర్వహించినా మనకు కవిత మేడం గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ భవిష్యత్తులో కూడా అందిస్తారు. మేడం గారికి కూడా మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. మరి అంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహింపజేయడానికి సహాయ సహకారాలతో పాటు సాంకేతికంగా మనకి సహాయాన్ని అందించి సహకారాన్ని అందించినటువంటి సబితారెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. విద్యార్థులు అందరి తరపున, జేవీవి తరపున, ముఖ్యంగా నా తరపున వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు అండి. భవిష్యత్తులో కూడా ఇదే విధమైనటువంటి కార్యక్రమాలు మేము మరిన్ని చేయాలి అనేటువంటి ఉద్దేశం మాకు ఉన్నప్పటికీ మీ యొక్క సహకారం మాకు తప్పనిసరిగా అవసరం. తప్పనిసరిగా మీరు సహకరిస్తారని, ఇదే విధంగా మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మరి మిమ్మల్ని ఆశీర్వదించడానికి బాలవతిరాజు గారు చెప్పండి. ముందు ఇద్దరు పిల్లలతో స్టార్ట్ చేసి పెడదామా? అవును అలాగే చేయండి. సరే, అలాగేనా? మీరు అనుమతిస్తే తప్పకుండా. అయ్యో, ఇప్పుడు ఈ కార్యక్రమం వాళ్ళ గురించి, మన గురించి కాదు. ఓకే. ధన్యవాదాలండి. మీకు సంస్కృతికి, మీకు సౌహృదయానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో విద్యార్థులు చెప్పగానే దాదాపు నాకు ఎంతమంది వచ్చారండి ఈరోజు? దగ్గర 55 మంది విద్యార్థులు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. నిజంగా మనం దీన్ని హర్షించదగినటువంటి విషయం. అవునండి. చెప్పగానే అసలు నాకెందుకు అనుకునేటువంటి పరిస్థితి లేదు ఈ రోజుల్లో. నేను ఉంటాను అనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి విద్యార్థులకు సహాయ సహకారాలు ఇస్తున్న వారి తల్లిదండ్రులకు ముఖ్యంగా ధన్యవాదాలు. ముఖ్యంగా విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ఒక్కసారి విద్యార్థులందరూ కూడా వీడియోలు ఆన్ చేసుకోండి అమ్మా, మ్యూట్లో ఉండండి. నేను మీ పేరు చెప్తాను. మీ పేరు చెప్పినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని మీరు చెప్పాల్సినటువంటి టాపిక్ని చెప్పాలి. సరేనా? అందరూ కూడా వీడియోలు ఆన్ చేయడమ్మా. ఎవరెవరు ఉన్నారో ఎవరు లేరు అనేటువంటి నాకు ఇక్కడ తెలియాలి కాబట్టి మీరు వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఒకవేళ నేను అనుకోకుండా ఎక్కడైనా ఏదైనా పేరు మిస్ అయితే మీరు హ్యాండ్ రైజ్ చేయండి లాస్ట్న. సరేనా? లాస్ట్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఉండడానికి ప్రయత్నం చేయండి. దాదాపుగా ఈరోజు మన ఈ కార్యక్రమానికి చెప్పగానే భవానీ నగర్ కాలనీలో నివసిస్తూ మరి చిన్నారి చిట్టి తల్లి, ఒక బుజ్జి తల్లి, ఎవరంటే బుజ్జి తండ్రే జతిన్. ఆ బాలుడు నర్సరీ చదువుతున్నాడు. నర్సరీ చదువుకునేటువంటి పిల్లలకు కవి సమ్మేళనం ఏంటండి? ఇప్పటివరకు మనం విన్నామా? నవ్వుతో నా భవిష్యత్తు కదా. ఇట్లాంటి మరి పిల్లల్ని మనం ఇప్పటి నుంచి కూడా ప్రోత్సాహం అందిస్తే వాళ్ళు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా అవుతారు అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈరోజు పిల్లల్లో స్టేజ్ ఫియర్ అంటారు. దాన్ని పోగొట్టడానికి ఇప్పటి నుంచి మన తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేయాల్సిందే. కాబట్టి ఆ జతిన్ భవానీ నగర్ కాలనీ నుంచి జతిన్ నర్సరీ చదువుతున్నాడు ఆ బాలుడు. అమ్మ, వాళ్ళ పేరెంట్స్ అందుబాటులో ఉంటే కనుక ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి. మీరు ఉన్నారమ్మా? ఉన్నాం. చెప్పండి. బుజ్జి తండ్రి ఎలా ఉన్నావు? హలో, చూసావా? హలో, హాయ్ వచ్చేసింది మనకి. చిట్టి చిలకమ్మ చెప్పు. చెప్పు నాన్న. చెప్పమ్మా.
ఐస్ క్రీమ్ చిట్టి చిలకమ్మ చెప్పు. చక్కని చిలకమ్మలా ఉన్నాడు. కూర్చోదు ఇదే కూర్చో చెప్పు. అది చెప్పమ్మా. చెప్పు. చిట్టి చిలకమ్మ అని చెప్తావుగా నువ్వు చెప్పు. ఆహా చెప్పాలి. కొడతారులే టీచర్. చెప్పమ్మా చిట్టి చిలకమ్మ చెప్పమ్మా. గట్టిగా చెప్పు. అంటే చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టలేదా? అమ్మ కొట్టదుగా. చెప్పమ్మా. జతిన్ బ్యాడ్ బాయ్ అంటారు. చెప్పు. ఆడ కూర్చుంటావా? సరే ఆడ కూర్చో. చెప్పు. చిట్టి చిలక చెప్పు. ఈయన బ్యాడ్ బాయ్ అండి, చెప్పట్లేదండి. బ్యాడ్ బాయ్లు ఎవరో ఉండరండి. కావాలి చిన్నపిల్లాడు కాబట్టి దానికి ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వం మీకు తెలియదు ఏం కాదు, కానీ ఆ విధంగానే ఉంటది. వాళ్ళకి ఆసక్తి కలిగినప్పుడు 4 ముక్కలు వేస్తే చెప్తారు. చెప్పు. ఆసక్తి లేనప్పుడు ఇదిగో ఇదే విధంగా మొదలెడుతూ ఉంటారు అనమాట. ఐస్ క్రీమ్ అదైతే వస్తుంది నీకు. చెప్పు చిట్టి చిలకమ్మ చెప్పు. గట్టిగా చెప్పమ్మా. సరే మోక్షశ్రీ ఉందండి పక్కన? ఉందండి, ఉంది. మోక్షశ్రీకి ఒక్క నిమిషం. ఇట్లా చిట్టి బ్యాడ్ బాయ్ అన్న. ఈ అమ్మాయి మంచి పిల్ల. చెప్పు తల్లి. నమస్కారం చెప్పు. నమస్కారం చెప్పు తల్లి. ఏం చెప్తున్నావు? ఇంకా ప్రాబ్లం వస్తున్నట్టుగా ఉంది ఏదో. మెత్తని కాళ్ళు వేసిన సెంగులు చూది మత్తులు దుప్పటి నేతులు తెల్లని గుండెలో నల్లని వినాయకుడికి 4 చేతుల్లో నమస్కారం అయ్యా. 4 చేతులతో నమస్కారం పెట్టింది అబ్బాయి. ఎంత గొప్ప తల్లండి. ఇంకోటి నెక్స్ట్ టైం అని చెప్పు. వేరే నీకేమొస్తో తెలుగు ఇంకోటి చెప్పు. ఇంకా వేరే చెప్పు. ఇంకోటి బుర్రు పిట్ట అన్నది. అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది. మామ తెచ్చిన మల్లె పూలు మూరవనన్నది. కడమించిన కాపురం చెయ్యనన్నది. మడుగు చేత కొట్టి కాయ తింటానన్నది. మరి చెప్పిన మాట వినకపోతే మొట్టికాయలేగా మరి. అమ్మా నాన్న చెప్పినట్టు వినాలి, టీచర్లు చెప్పినట్టు వినాలి. తాడా కృష్ణ తారంగా, చిన్న కృష్ణ తారంగా, చిలిపి కృష్ణ తారంగా, వెన్నెల దొంగ తారంగా, అది నిన్నగాక మొన్న మనం చక్కగా జన్మాష్టమి కూడా జరుపుకున్నాం కదా శ్రీకృష్ణుడిది. ఈ విధంగా ముఖ్యంగా చిన్నపిల్లలు ఆ విధంగా చెప్పగలిగారంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క కృషి, వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా అభినందనీయులు. పిల్లల్ని ఇదే విధంగా మరెన్నో కార్యక్రమాలు మీకోసం సిద్ధంగా ఉంటాయమ్మా. పిల్లలు మీరు ఎప్పుడు కూడా ఇదే విధంగా చక్కగా ఆసక్తిగా కార్యక్రమాలు పాల్గొంటూ ఉండాలి. సరేనా? ధన్యవాదాలండి. వారి తల్లిదండ్రులు నెక్స్ట్ రోహన్ సాయి ప్రమోద్ కుమార్. ధన్యవాదాలు సార్ అని చెప్పు. నమస్కారం గురూజీ. నేను 6వ తరగతిలో చదువుతున్నాను. నేను ఈరోజు చెప్పబోయే పద్యం శ్రీ డివిఆర్ రచించిన. నీ పేరేంటి? నీ పేరు చెప్పమ్మా. అంతర్జాలం వస్తుందా? చెప్పు. మీ తల్లిదండ్రుల పేరేంటి? గారు మహాన్ కవి దాశరథి గురించి రచించిన పద్యం. కవికుల దీపకు కవితలకు ఘనతను. అది వాయిస్ కొంచెం ప్రాబ్లం వస్తుంది చూడండి. సదానందరావు గారు పక్కన ఉన్నట్టున్నారు. కవికుల దీపకు డగుచును కవిగా తెలంగాణమునకు ఘనతను పెంచన్. భూమిలో దాశరథి కలము అవిరల మధురిమ లకుచు అవినని
అవనిని నిలిచాను కదా. చాలా చక్కగా చెప్పాడమ్మ. దాశరథి కృష్ణమాచార్యుల గారి గురించి 5వ తరగతిలో ఒక పాఠం ఉండేది. ఆ పాఠం రాసింది నేనే. అయితే ఆ పాఠంలో ఒక పద్య రూపంలో ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి కీర్తించడం జరిగింది. కవికుల దీపకుడవుచును కవిగా తెలంగాణమునకు ఘనతను కూర్చాను అనేటువంటి పద్యం చాలా చక్కగా బాబు చక్కగా సందర్భానుసారంగా తెలుగు భాష గొప్పతనం గురించి కృషి చేసినటువంటి తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మనం పుట్టినందుకు గాను తెలంగాణ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యులు. ఆ సందర్భంగా ఆయన్ని రోజు స్మరించుకున్నందుకు ముఖ్యంగా బాబుకి దీర్ఘాయుషులు అందిస్తూ ఆ తర్వాత కార్యక్రమంలో ముఖ్యంగా తర్వాత మన భాష పెట్టి చేసేటువంటి వ్యక్తి బాబు అశ్విత్ 7వ తరగతి చదువుతున్నాడు. అశ్విత్ ఉన్నానా? చెప్పు నాన్న, నీ పేరేంటి? నా పేరు అశ్విత్ అనుకో, నీతో చెప్పిద్దామని. అశ్వత్. మీ తల్లిదండ్రుల పేరు కూడా చెప్పు. మా నాన్న పేరు వెంకటేష్, మా అమ్మ పేరు చెప్పు. మా నాన్న పేరు వెంకటేష్, మా అమ్మ పేరు శ్వేత. చెప్పు, ఏం చెప్తున్నావు? శ్లోకమే అబ్బో, కానీ మరి విద్యాధనం శ్రేష్టధనం తన్మూలమితరధనం దానేన వర్ధతే నిత్యం నభారయా ననీయతే. దీని భావం సంపదలన్నిట్లలో విద్యాధనం గొప్పది. విద్య వలన వివిధ ధనాలను సంపాదించవచ్చు. విద్యని పంచుతూ ఉంటే పెరుగుతుంది కానీ తరగదు. విద్యావంతుడికి భారం కాదు, దొంగల పాలు అసలే కాదు. అది చక్కని శ్లోకం అమ్మా. విద్య యొక్క గొప్పతనం గురించి పిల్లలకి తెలియటం నిజంగా చాలా గొప్ప విషయం. హర్తకు కాదు గోచరము అహర్నిశమును సుఖపుష్టి చేయు సత్కీర్తి ఘటించు విజయను దివ్యధనం వకిలార్ది కోటికి పూర్తిగా ఇచ్చిన పెరుగు పోదు యుగాంతపు వేళైన తద్ధానాదులకు ధర్మము పట్టున అగును అని ఆ యొక్క పద్యంలో ఈ భావాన్ని ఉత్తరించేటువంటి విధంగా చెప్పాడు. దొంగలకు కనిపించినటువంటిది ఏదైనా ఉంది అంటే అది విద్య మాత్రమే. దొంగలు మన ఇంట్లోకి వచ్చి ఆస్తులు ఇవన్నీ కూడా పట్టుకుపోవచ్చు, కానీ మనలో ఉండేటువంటి విద్యను మాత్రం దొంగలించలేరు. ఎంతమందికి ఇచ్చినప్పటికీ కూడా పెరుగుతూనే ఉంటుంది. పోదు యుగాంతపు వేళైనా, యుగం నశించిపోయినప్పటికీ కూడా విద్య అనేటువంటి దానికి నాశనం ఉండదు. కాబట్టి విద్యను ఎప్పుడు కూడా ఆరాధిస్తూనే ఉండాలి, విద్యను ఎప్పుడు కూడా మనం గౌరవిస్తూనే ఉండాలి, ఆ విద్యకి మనం చేరువ అవుతూనే ఉండాలి. ఎంత చదివే కొద్దీ తరగని ఆస్తి అంటూ ఏదైనా ఉన్నది అంటే, వినియోగించే కొద్దీ పెరిగేది ఏది అంటే అది కేవలం విద్య మాత్రమే. ఎదుటివాడికి ఇచ్చే కొద్దీ పెరుగుతుంది. అంత గొప్పదైనటువంటి విద్య గురించి చక్కగా చెప్పినటువంటి ఆ బాబు అశ్విత్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆశీస్సులు అందిస్తున్నాను. అశ్విత్, ఏ స్కూల్లో చదువుకుంటున్నానా నువ్వు? మౌంట్ రిచ్ స్కూల్ నుంచి వచ్చావా? వెరీ గుడ్, చాలా బాగుంది. తర్వాత మరి ఈ కార్యక్రమంలో ఇంకా భాగస్వాములు చాలా మంది ఉన్నారు. ప్రియదర్శిని మోడల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ గారు శబానా మేడం అందుబాటులో ఉన్నారండి? బాలవతిరాజు గారు, సార్ చెప్పండి. చెప్పిన తర్వాత మళ్ళీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. సరే కానివ్వండి, చెప్పండి సార్. బాలవతిరాజు గారి గురించి చెప్పాలి అంటే చాలా విషయాలు చెప్పాలి. ఎందుకంటే వ్యక్తిగత విషయాలు ఇక్కడ ప్రస్తావన కాదు కాబట్టి ఆయన ఒక విధంగా నాకు మార్గదర్శకులు. అదేవిధంగా ఎంతోమంది అభ్యుదయమైనటువంటి కవులకు, రచయితలకు ఆయన మార్గదర్శి. ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి టీవీ ఛానల్ ఉంది. ఎన్నో కార్యక్రమాలు ఆ యొక్క ఛానల్ ద్వారా విద్యార్థులందరికీ కూడా సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఎంతోమంది కళాకారులకు కూడా ఆయన ప్రోత్సాహాన్ని అందిస్తూ సమాజానికి వారిని చేరువ చేస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, సౌహృదయులు బాలవతిరాజు గారు. ఎంతో ఆ సమయం చాలా విలువైనటువంటిది. ఎంత ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా ఇలా పిల్లల కార్యక్రమం అనగానే ఆయన ఈ కార్యక్రమంలో రావడానికి అంగీకరించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ,
మురికి ఈ సందర్భంలో ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సిన మరొక వ్యక్తి డాక్టర్ తిరునగర్ గారు, స్వర్గీయులు. వారు ముఖ్యంగా ఈ సందర్భంలో నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే, ఈరోజు కాలుష్య విషయాల గురించి నేను మీతో ప్రస్తావిస్తున్నాను అంటే దానికి కారణం వారే. వారు ఆ విధంగా నన్ను ఎన్నో విధాలుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. వారి మధ్య ఈ రోజులు మన మధ్యలో లేకపోవడం చాలా విషాదకరమైనటువంటి విషయం. వారి యొక్క స్మృతికి అంజలి సమర్పిస్తూ, ముఖ్యంగా బాలవతిరాజు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి వారిని విద్యార్థులు అందరూ కూడా ప్రభావితులు అయ్యేటువంటి విధంగా మీకు తక్కువ సమయం ఇస్తున్నానండి, దయచేసి ఏమనుకోవద్దు. చెప్పాల్సిన విషయాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను. పిల్లలందరికీ శుభాశీస్సులు, శుభాభినందనలు. మన తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీరు ఎన్ని భాషలు నేర్చినా ఈ తెలుగు భాషను మాత్రం మీరు తప్పకుండా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే అది మన మాతృభాష కాబట్టి. నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. మీరు మీ కవితలని ఇలా వీడియో రూపంలో నాకు పంపిస్తే మన V9 తెలుగు అనే ఛానల్ ద్వారా మీ పాట, పద్యం ఏదైనా మీరు రికార్డ్ చేసి పంపిస్తే నేను దాన్ని మా ఛానల్లో ప్రసారం చేస్తానని ఈ సభ ముఖంగా మీకు నేను ఒక మంచి అవకాశాన్ని మీకు నేను ఇస్తున్నాను. అలాగే కవిత్వం అనేది సామాజిక అంశాలతో కూడిన కవిత్వాన్ని మాత్రమే మీరు రాస్తే బాగుంటుంది. ఎందుకంటే సమాజంలో ఎన్నో అవస్థలున్న ఈ వ్యవస్థలో కవి గురుతరమైన బాధ్యత. కాబట్టి మీరు తప్పకుండా మీకు పరిశీలనకు వచ్చిన అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు కవిత్వాన్ని రాస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. మీరు మీ కవిత్వాన్ని ఇప్పుడు వినిపించండి, మేము విని ఆస్వాదిస్తాం. ధన్యవాదములు మూర్తి గారు. సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా చాలా తక్కువ సమయంలోనే ఎంతో గొప్ప విషయాలు చెప్పారు బాలవతిరాజు గారు. మరి ఇంకా సమయం ఉంటే కనుక మరొక ఛాన్స్, అవకాశం అనేటువంటిది ఇవ్వడానికి నేను ఆలోచిస్తాను. మరి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి విద్యార్థులందరూ కూడా భాగస్వాములు అవడానికి ముఖ్యంగా షబానా అఫ్రోజ్ గారు ఉన్నారండి? మూర్తి గారు, సార్, మీరు ముందే లిస్ట్ తయారు చేసుకుని ఎవరు రెడీగా ఉన్నారో వాళ్ళను 1 by 1 పిలవండి. ఇలా రెడీగానే ఉన్నారండి, రెడీగా ఉన్నారు. ఇప్పుడే అనుకోకుండా డ్రాప్ అవడం జరిగింది అనుకుంటా. అదే మళ్ళీ వేరే వాళ్ళని పిలవండి, మళ్ళీ వాళ్ళ తర్వాత జాయిన్ అవుతారు. అలాగేనండి, తప్పనిసరిగా మాట్లాడదాం. ఇప్పుడు మన బాలకవి సమ్మేళనంలో మళ్ళీ పునఃస్వాగతం. మరి ఈరోజు సనా ఉందమ్మా లైన్లో? ఫ్రీడమ్ మోడల్ స్కూల్. మూర్తి గారు, సార్ చెప్పండి. మా పాప మన్మరాలు కూడా ఉంది, ఒక పోయం పద్యం చదువుతుందట. మీరు అవకాశం ఇచ్చినట్టయితే. సనా యాడ్ అవుతుంది. ఒక్క నిమిషం సార్, నేనే. ఒక్క నిమిషం సార్, చెప్పేసి తర్వాత అవకాశం ఇస్తే తప్పనిసరిగా చెప్పిస్తాను. ఓకే ఓకే. చెప్పమ్మా సనా. ఏం చెప్తున్నావు? నమస్కారం సార్. నమస్కారం. చెప్తల్లి, నీ పేరేంటి? నా పేరు సనా, నేను 10వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు ఫ్రీడమ్ టెక్నో పాఠశాల. నేను ఈరోజు భాష. తల్లిదండ్రుల పేరు కూడా చెప్పలేదు నువ్వు. తల్లిదండ్రుల పేరేంటి?
నా తల్లిదండ్రుల పేరు షేక్ బురాన్, షేక్ పర్వీన్. రైట్, చెప్తాలి. నేను ఈరోజు మాతృభాష మరియు తెలుగు భాష యొక్క గొప్పతనంపై వ్యాసం ఇవ్వబోతున్నాను. చెప్పమ్మా. మాతృభాష ఏదైనా అది తల్లితో సమానం. మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు, ఆంగ్లం కావచ్చు, హిందీ కావచ్చు. ఎవరి భాష వాళ్లకు వినసొంపు, ఎవరి భాష వాళ్లకు గొప్పది. మనము తెలుగు భాషని తక్కువ అని అనుకోకూడదు. తెలుగు భాషకు చాలా సాహిత్యం, చాలా చరిత్ర ఉన్నది. తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించింది. అందులో ఎందరో గొప్ప కవులు, ఎందరో రచయితలు, గ్రంథకర్తలు చాలా చాలా రచనలు చేశారు. పరభాషలను కూడా గౌరవించడమే మన తెలుగు భాష. తెలుగు భాష వారి గొప్పతనము ప్రపంచ తెలుగు మహాసభలు అమెరికాలోను, పశ్చిమ ఆసియాలోను, ఆంధ్ర, తెలంగాణలోను జరుగుతున్నాయి. తెలుగు వారి మంచి మనసు, వారి వేరే భాషలను ఆదరించే గుణం లోనే తెలుగు భాష యొక్క తీపితనం, గొప్పతనం తెలుస్తుంది. ఆనాడే కృష్ణదేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. ఆనాడు ఎందరో కవులు తెలుగు భాష యొక్క ఔన్నత్యం కోసం పాటుపడ్డారు. ధన్యవాదాలు. చాలా చక్కగా తన యొక్క వ్యాసాన్ని చాలా తక్కువ మాటల్లో చాలా ఎక్కువ విషయం వచ్చేటువంటి విధంగా చక్కగా ప్రసంగించింది. ఆ పాపకి ఆశీస్సులు అందిస్తూ లక్ష్మీకాంతం గారు మీ మనవరాలు చెప్తానన్నది. ఒక్క నిమిషం చెప్పమంటారా? పేరు చెప్తా. చెప్పండి. చెప్పు. అందరికీ తెలుగు వాయిస్ కట్ అవుతుంది సార్. సరే, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుందండి. మరొకసారి అవకాశం ఇస్తాను. కే ఋత్విక్, భవానీ నగర్ కాలనీ నుంచి ఋత్విక్, లైన్ లో ఉన్నావమ్మా? అమ్మని అమ్మ ముఖము చూడు, అన్ని దేవతలుండు, కల్లగాదు లక్ష్మీకాంతు మాట. ధన్యవాదాలు. మీ తాతగారి పద్యం చెప్పేసావు మొత్తానికి. లక్ష్మీకాంత్ మాట అని చెప్పేసి అనేటువంటి మొగటంతో ఆయన శతకం రాయటం జరిగింది పంచశతి నుంచి. తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి చాలా చక్కగా, ఆ యొక్క భాష గురించి యొక్క గొప్పతనాన్ని చక్కగా చెప్పినందుకు బాబుకి. మనవరాలంటే మనవడా? అబ్బాయికి పాపకి కానీ ఆశీస్సులు అందిస్తూ మరి ప్రియదర్శిని మోడల్ హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీమతి షబానా అఫ్రోజ్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఋత్విక్, నువ్వు చెప్పునానా? ఋత్విక్ భవానీ నగర్ నుంచి. నా వాయిస్ వినిపిస్తుందా? వీడియో కొంచెం చూసుకోండి అమ్మా. ఋత్విక్ 7th క్లాస్. ఊరి ప్రక్కన గన్వట్టు నదుగులేని నిండు గంగాలముల వంటి 2 చెరువు లొక్కటే అని చెప్పుచునుండే నడుము గలసిన ఎన్నుటి ఎలుగుల గడుసుదనము. దీని భావం, మా ఊరు 2 చెరువులు నిండి గంగాలము వలె పూర్తిగా నిండి ఉన్నాయి. వాటి 2 కాలవడంతో ఆ గడుసుదనం వల్ల అవి యొక్క చెరువులు అయి ఉన్నాయి. ధన్యవాదాలు. చాలా పక్కగా చెప్పావు నాన్న. ఇంకో ఋత్విక్ ఉన్నాడు, కే ఋత్విక్. నువ్వేం చెప్తావమ్మా? మీ తల్లిదండ్రుల పేరు చెప్పు. ఋత్విక్, సౌండ్ రావట్లేదు. అందరికీ నమస్కారం. సభను అలంకరించిన పెద్దలకు నా నమస్కారాలు. అందరికీ తెలుగు దినోత్సవం శుభాకాంక్షలు. ఇవాళ నేను
నాలుగు రకాలైనవి చేస్తున్నాను. మొదటిది ఎన్టీ రామారావు గారు నటించిన దానవీర సూరకర్ణుడి సినిమాలోని దానవీర సూరకర్ణుడి డైలాగ్ చెప్పబోతున్నాను. ఆచార్య దేవ ఏమంటివి జాతి రకమునకు సుతరుచికి కింద నిలువారత లేదంటివా? ఎంత మాట ఇది చాత పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? మీ తండ్రి భరద్వాజుని జన్మం పెట్టింది, అది జుభుక్షాకరమైన మీ స్తంభం పెట్టింది. మట్టి కుండలో పుట్టింది కదా, మీది ఏం కులము? ఇదేలా అశ్వత్ పితామహుడు కురుకుల విద్యైన ఈ శాంతనవుడు శివ సముద్రాల భార్య గంగా గర్భమును ధరించలేదా? ఈయనదేం కులము? నాతో చెప్పిందివేమయ్యా? మా వంశానికి మూల పురుషుల వరిష్ఠుడు దేవ వయసు కులసి పుత్రుడు కాదా? అతడు పంచమజాతిక నేను అరుదైన శక్తిని, ఆ శక్తి చండాలైన పరాసుని, ఆ పరాసుని మా తాత ఆ వ్యాసుడికి వీడియో బంద్ అయిందమ్మా. మా తండ్రి గారిని పిలిపితా మా ఎంబాలికతో మా తండ్రి పిల్లతండ్రి పాండురాజులు జాతితో ధర్మని చెక్కించబడుతున్నా ఈ బిరదేవుని కడలేదా? సందర్భాలు బట్టి చేత మీద ప్రాధాన్యత సంక్రమణ వక్కుని వంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములందుకు ధన్యవాదములు. ఇప్పుడు నేను మహాభారతంలో నుంచి భక్తి యోగంలో ఒక అధ్యాయం చెప్పబోతున్నాను. శ్రీమద్ భగవద్గీతాయః ద్వాదశోధ్యాయః భక్తి యోధ్యాయః अर्जुनो उवाच एवं सततयुक्ता हे भक्ता स्वं पर्युपासते ये चाप्यक्षरमं व्यक्तं तेहां के योगविद्यमाः श्रीभगवानुवाच मय्यावेच मनोवेवां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेक्षा तेहयुक्ता तमापताः संयमेन्द्रियग्रामं ధన్యవాదములు. దీని భావం అర్జునుడు ఇలా అంటాడు, కృష్ణ మంచి మనసుతో ఉన్న వాళ్ళు గొప్పవారా లేకపోతే భక్తితో ఏకాగ్రతతో ఉన్న వాళ్ళు గొప్పవారా అని అంటాడు. అప్పుడు కృష్ణుడు ఇలా సమాధానం ఇస్తాడు, అర్జున మంచి మనసుతో ఉన్నవారు ఇంకా భక్తితో ఉన్నవారే గొప్పవారు. ఎవరైతే నన్ను ధ్యానిస్తూ ఏకాగ్రతతో మంచిగా ఉన్నవారో వాళ్ళే గొప్పవారు. ఇప్పుడు నేను చెప్పబోయేది అల్లూరి సీతారామరాజుడి పాత్రాభినయం. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాఠశాల ముందు బొంగి సలాములు కొట్టినప్పుడు మాకే నాగరికత నేర్పించేవారు. మీరు కళ్ళు తెరవని కాలంలో మేము నాగరికత పుట్టింది, మీకు అన్నం లేని కాలంలో మా దగ్గర నాగరికం పుట్టింది. అలాంటిది మాకే నాగరికత నేర్పించేవారు. బట్టలతో నా అక్క చెల్లెములు పడే బాధ నీకేం తెలుసు? తాగడానికి పాలు లేక కనీసం గంజి కూడా లేక పసి పిల్లలు పడే కష్టం నీకేం తెలుసు? ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది మంది సీతారామరాజు ఉద్భవిస్తాడు. ఒక్కొక్కరు విజృంభించి విప్లవం బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు పెళ్లగిస్తాడు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామం స్వాతంత్ర విధానం, స్వేచ్ఛ కోసం యుద్ధం. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజలు పాడే జాతీయ గీతాన్ని విప్లవాన్ని గెలుస్తాడు, విప్లవాన్ని గెలుస్తాడు. అక్కడే కాదురా, ఇక్కడే కాదు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదములు. చాలా అద్భుతంగా దీనికి వ్యాఖ్యానం చేయడానికి మాటలు సరిపోవట్లేదు. నిజంగా అద్భుతమైనటువంటి ప్రదర్శన, మాటల్లోనే కాదు ఆహార్యంలో కూడా చక్కగా ఆ యొక్క ప్రదర్శన చేసినందుకు ఆ బాబుకి ఎంతో అభినందనలు తెలియజేయాలి. ముఖ్యంగా నేర్పించినటువంటి గురువులకి, దాన్ని సహకరించినటువంటి తల్లిదండ్రులకి, ముఖ్యంగా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బాబు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. బాలభద్రరాజు గారు ఆల్రెడీ టీవీ ఇంతకు ముందు చెప్పారు కదా, అట్లాంటి ఛానల్లో కూడా నీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి.
కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో నువ్వు తప్పనిసరిగా పాల్గొవాలి. ఏది నాకు రాదు అనేటువంటి పరిస్థితి ఉండకూడదు, అన్నిట్లోనూ నేను ఉన్నాను అనేటువంటి పరిస్థితి రావాలి. అదైనా మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అంటే ఇంగ్లీష్ లో ఆ విధంగా ప్రతి విషయంలోనూ కూడా ఇది అందులో నాకు అవగాహన ఉంది, అవకాశం కల్పించుకోవాలి, అవకాశం రాకపోయినా కల్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి, అవకాశం వచ్చేదాకా ప్రయత్నిస్తూ ఉండాలి. అర్థమైనా? తప్పనిసరిగా ఆ విధంగా మీరంతా కృషి చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు బిఎస్సి మోడల్ హై స్కూల్ శబానా మేడం గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్ నమస్కారం, అందరికీ నమస్కారం సార్. కాలనీ ప్రెసిడెంట్ గారికి, తర్వాత మూర్తి సార్కి, పిల్లలందరికీ, బుర్హాన్ సార్కి, ఇంకా చాలా మంది ఉన్నారు, అందరికీ నా తరఫున నమస్కారాలు. ఇది చాలా మంచి ప్రోగ్రాం సార్. ఈ తెలుగు భాషకి మా స్కూల్లో ఆ తెలుగు భాష అందించడం కోసం మూర్తి సార్ అనేదే మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే తెలుగు అంటేనే మూర్తి సార్ అంటేనే తెలుగు భాష. సార్ పుస్తకాలన్నీ చదవడము, రాయడము, సార్ ఒక మంచి కవి, ఒక మంచి వ్యక్తి, సమయాన్ని బాగా అంటే కరెక్ట్ సమయాన్ని అంటే ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఒక మంచి వ్యక్తి, ఒక మంచి ఉపాధ్యాయుడు, ఒక మంచి కవి. కాబట్టి సార్ అంటేనే తెలుగు భాష. అందుకే సార్తోనే ఆ తెలుగు భాషకి మా స్కూల్లో మాత్రం చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. పిల్లలు సార్తోనే తెలుగు నేర్చుకోవాలని అనుకుంటారు. సార్ చాలా థ్యాంక్స్, మా స్కూల్ పిల్లలను మీరు ఈ ప్రోగ్రాంలో అనుమతించినందుకు, నాకు మాట్లాడడానికి కూడా మీరు అనుమతించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ అబ్దుల్ రహీబ్ వీడు సెంటాన్స్ లో చదువుతాడు సార్, ఫస్ట్ క్లాస్. వీడు ఒక చిన్న పోయం చెప్పబోతున్నాడు. చెప్పమనండి. చెప్పండి. ముఖం కనిపించట్లేదు మేడం, వీడియో కొంచెం పైకి చేయండి. చదివాము ఊలు అయినాక రూలు నేర్చాము ఏ ఏ ఐ ఎంచక్క నేర్చి ఓ ఓ ఔ ఓతిగా నేర్చి ఆహా ఆడాము. థ్యాంక్స్ సార్. చాలా చక్కగా చెప్పాడండి. ఆ దగ్గర నుంచి ఆహా వరకు కూడా అమ్మతనాన్ని అందులో అందించేటువంటి విధంగా చక్కగా బాబు ఆ విధంగా నేర్పించినందుకు మీకు నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు, ముఖ్యంగా తెలుగు భాష అంటేనే మూర్తి సార్ అని చెప్పేసి మీరు అన్నారు. అది అతిశయోక్తి అని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందండి. ఆ విధంగా నాకు అవకాశం కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అండి. మరి ఈ కార్యక్రమంలో తర్వాత భాగస్వాములు అవడానికి మణిదీప్ సిద్ధంగా ఉండాలి. మణిదీప్ ఉన్నావునన్నా? మణిదీప్ పటేల్ హై స్కూల్, పటేల్ హై స్కూల్ మణిదీప్. చెప్పు. ఒక్క నిమిషం ఉండమ్మా. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది, ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. ఎందుకంటే ఒక్కొక్కరికి అవకాశాలు కల్పించాలి కాబట్టి కొంచెం ముందు వెనక అవుతూ ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా అవకాశం ఇస్తామండి. కాబట్టి మీరు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు, ప్రతి ఒక్కళ్ళు ఇందులో కూడా భాగస్వాములు అవుతారు. చెప్పున్నాను మణిదీప్. అందరికీ నమస్కారాలు. నా పేరు మందీప్ రెడ్డి, నేను 10వ తరగతి చదువుతున్నాను. మా తండ్రి పేరు వెంకటరెడ్డి, మా తల్లి పేరు హేమలత. నేను చెప్పబోయే పద్యం: నీ ఒడిలోనే పెంచితివి నిండుగా కోటి తెలుగు పురలను, ప్రాయము వచ్చినంతనే కృపాలమిచ్చితివి. యుద్ధమాడి వాగ్దేయ భుజబలము దర్శింపజగంబు, నవాబుతో సవాలు చేయుమటంటివి. వీ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో. సరే, అయిపోయింది. చాలా చక్కగా చెప్పాడు. తెలంగాణ గొప్పతనాన్ని గురించి దాశరథి కృష్ణమాచార్యులు గారు రాసినటువంటి పద్యం. చాలా అద్భుతమైనటువంటి భావంతో బాబు చెప్పినందుకు బాబుకి ఆశీస్సులు అందిస్తూ నెక్స్ట్ మల్లికార్జున్ లైన్ లో రావాలి. చెప్పు నాన్న, ఏం చెప్తున్నావు? ఆడియో బంద్ ఉంది చూడు.
సత్య నమస్కారం సార్. నమస్కారం. చెప్పున్నాను. నేను పద్యం చెప్తున్నా సార్. చెప్పు. ఉత్తంబైన కడు నేర్పుతైతము నుద్బోధించు మిత్రుండు, స్వాయత్తంబైన కృపానమయ్యుల నాహరించు మిత్రుండు, చిత్తంబై సుఖమి చెప్పు. సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీ లొంగ రామేశ్వర. భావం: ఓ రామేశ్వర, మిత్రుడు పుస్తకం మాదిరిగా మిక్కిలి నేర్పుతూ మంచిని బోధిస్తాడు. కార్య సఫలతలో విలువైన ధనం వల్లే ఉపకరిస్తాడు. శత్రువు నాశనంలో స్వాధీనమైన కత్తిలి వల్లే సహాయపడతాడు. నిండు మనసే సుఖాన్నిస్తాడు. చాలా చక్కగా మిత్రుని యొక్క లక్షణాల గురించి చెప్పాడు. మిత్రుని యొక్క లక్షణాలు చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది. మిత్రుని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, అఘము వలన మరల్చు, హితార్థు కలుతు చేయు, గోప్యంబు దాచు, పోషించు గుణము విడవడు, ఆ పన్ను లేవడి వేళనిచ్చు, మిత్రుడి లక్షణములు మెలగుచుండు అని. అంటే మిత్రుడు పాపం నుంచి తప్పించేటువంటి వాడై ఉంటాడు. నెక్స్ట్ మనకి ఏదైతే మంచిదో ఏదైతే మేలో అది మేలు కలిగిస్తూ ఉంటాడు మిత్రుడు. గోప్యము దాచు, రహస్యాన్ని కూడా దాచిపెడతా ఉంటాడు. అదేవిధంగా రహస్యాన్ని దాచిపెట్టడమే కాకుండా నీవు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి వాడై ఉంటాడు. ఇట్లాంటి లక్షణాలు మనకు స్నేహితులకు ఉండాలి. ఒకవేళ అట్లాంటి లక్షణాలు మన స్నేహితుల్లో లేకపోతే వాడు మన స్నేహితులు కాదు, శత్రువులుగా భావించాల్సి ఉంటుంది. ఇట్లాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని స్నేహితులుగా ఎంచుకున్నట్టయితే స్నేహధర్మాన్ని మనం పాటించడానికి, అదేవిధంగా స్నేహితుల ద్వారా మనం వాళ్ళ ద్వారా మనకి సహాయ సహకారాలు అందుతాయి అనటంలో ఏమాత్రం కూడా సందేశం లేదు. మనకి చక్కని పద్యాన్ని అందించినటువంటి మల్లికార్జునకి ఆశీస్సులు అందిస్తూ నెక్స్ట్ శ్రీలత. చెప్పు తల్లి, ఉన్నావమ్మ లైన్లో? శ్రీలత పటేల్ హై స్కూల్ నుంచి. తర్వాత రమాదేవి లైన్ ఉందామా? ఉంది సార్. చెప్పు తల్లి. రమాదేవి ఎవరు? శ్రీలత, రమాదేవి? శ్రీలత. చెప్పండి. మరి మీరు పిల్లలందరూ కూడా యాక్టివ్ గా ఉండాలి. దయచేసి ఫోన్ అక్కడ పెట్టేసి ఎటో వెళ్ళిపోవద్దు. మీ పేరు ఏ క్షణమైనా పిలవచ్చు, కాబట్టి మీరు అందుబాటులో ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన సమయం చాలా ఎక్కువైంది. ఇప్పుడు దాదాపు 1 గంటన్నర పాటు ఈ ప్రోగ్రాం ఇప్పుడుగా అయింది. ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు. మీకు ఆలస్యం కాకుండా ఉండాలంటే వెంటనే స్పందించండి. నేను కూడా వ్యాఖ్యానం అనేటువంటి తక్కువగానే చేస్తాను, మీరు కంగారు పడకండి. చెప్పమ్మా. నా పేరు శ్రీలత. నేను 10వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు పటేల్ పాఠశాల. నా తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు రాజు. నేను చెప్పబోయేది కవిత. ఈ కవితను రాసింది కవిరాజ్ మూర్తి. తోటమాలి బలిదానం చేస్తేనే పువ్వులు పరిమళ నిలగలవు. మానవుడు కావాలని మానవుణ్ణి తిడితే ఏం లాభం? కనిపించని